మీరు ఎలా ఉన్నారు సార్? హాయ్ అక్క, బాగున్నాం అక్క. అసలు యాటిట్యూడ్ మాత్రం అసలు తగ్గట్లేదు చూడైనది. ఏంటి అసలు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది మీ లైఫ్ లో? 6 lakhs ఉండే సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్ ఉన్నది. అది రీసెంట్ గానే పోయింది, ఒక 3 months అయింది. స్ట్రైక్ లో కూడా అంటే ఎందుకని స్ట్రైక్ పడ్డది? ఏం చేస్తున్నారు మీరు? అంటే దాంట్లో కొంచెం సో అంటే మీరే కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళ, లేదంటే నిజంగానే దయ్యాలు ఉండే ఆ బంగ్లాలో? నిజంగా నేను చూసినట్టువి. నిజంగా దయ్యాలు చూసారా మీరు? నిజంగానే చూసినాను. సరే, ఇప్పుడు అబ్బాయిని వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఏమైనా ఏంటి ఫేమ్ చేయను. ఫేమ్ వచ్చినంత మాత్రాన అక్కడ సంస్కారం ఎక్కడ కనిపిస్తుంది అబ్బాయిలో? ఎందుకని వెళ్ళట్లేదు స్కూల్ కి? నాకు నచ్చకుండా ఉండడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోకుండా. అవునా? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమైంది? ఏం ప్రాబ్లమ్స్ లేవు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. స్టడీస్ అసలు నీకు నచ్చవు? మరి 9th వరకు ఎలా లాక్కొచ్చావు? ఏంటి బాబా అన్న? ఓకే, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎట్లా అడుగుతాం ఒక చిన్న పిల్లని గర్ల్ ఫ్రెండ్ ఉందా అని? ఓయమ్మో 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 ఓయమ్మో. ఇంకోసారి నువ్వు చేస్తే తప్పు కాదు, మేం చేస్తే మాత్రం తప్పది. ఇట్లోనే అన్నదమ్ములు కొట్లాడుకుంటేనే అందరం తిట్టుకుంటారు. వాళ్ళు వీడియోలు తీసి పెట్టుకోరు కదా. మరి మీరెందుకండి కత్తి స్టార్ గారు? ఆయన స్కూల్ కి పంపించవచ్చు కదా, బానే చెప్తున్నాడు. ఓకే, ఫేమస్ అయ్యాక ఏం చేస్తావు? మీ అన్నకు వెనుపోటు పొడి చెల్తావా? నువ్వు అనుకుంటున్నావు వీధిలో ఉండే వాళ్ళే పెద్ద పెద్ద చదువుకొని పెద్ద సూపర్ స్టార్ లో అవుతున్నారు. నువ్వు గల్లీ అని చెప్పేసి గల్లీలు ఇవే మాట్లాడతారని గల్లీ పేరు ఖరాబ్ చేస్తున్నావు. ఇప్పుడు నేను కూడా గల్లీ నుంచి వచ్చిందానే తెలుసా? మాది కూడా చిన్న పల్లెటూరే. మేము కూడా మట్టిలో ఆడుకున్న వాళ్ళమే, పేడ విసికిన వాళ్ళమే, కోళ్ళ కాసిన వాళ్ళమే, అన్ని వేసిన వాళ్ళమే. మేము కూడా, మాకు అన్ని తెలుసు. కానీ మేమేం బూతులు మాట్లాడి రాలేదే. కాదు, రొట్టెగానే చూసి నువ్వు ఫాలో అవుతున్నావా? రొట్టె వీడియోలు చూస్తావా? నువ్వు చూస్తావు, నేను చూస్తా, అందరు చూస్తారు అక్క. నేను అడిగింది నిన్ను, నువ్వు చూస్తావా నన్ను. పోరీల మీద ఉందా ఇంట్రెస్ట్? లేదు. బూతుల మీద ఉందా ఇంట్రెస్ట్? నీకు నచ్చాలంటే ఎలాంటి ఉండాలి అమ్మాయికి? క్వాలిటీస్ ఎలా ఉండాలి అమ్మాయి? అమ్మాయి లేకపోయినా అమ్మలా చూసుకుంటున్నారు. అమ్మాయిలా కాకుండా అమ్మలాగా. ఏ ఆట వెనుక చదివినావు బాబు ఈ కొటేషన్? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలందరూ వెలుగులోకి వచ్చేస్తున్నారు. కొందరు క్యూట్ గా మాట్లాడితే, కొందరు బూతులు మాట్లాడేస్తున్నారు కదా. సో ప్రస్తుతానికి మనతో పాటు అయితే కత్తి గారు, కత్తి స్టార్, అండ్ మనతో పాటు గోలిగాడు. గోలి క్యూట్ లిటిల్ స్టార్ అనమాట ఆయన. గోలిగాడు అంటే అది తన పేరు. సో హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎస్. సో మీరు ఎలా ఉన్నారు సార్? హాయ్ అక్క, బాగున్నాం అక్క. అసలు యాటిట్యూడ్ మాత్రం అసలు తగ్గట్లేదు చూడైనది. నేను ఏమంటారు, నేను ఇంట్రడక్షన్ ఇస్తుంటేనే ఒక టైప్ ఆఫ్ లో అచ్చా అట్లనా అనే టైప్ లో ఉంది. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఓకే. సో నీతో మళ్ళీ మాట్లాడతాను. హలో అండి. ఏంటి అసలు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది మీ లైఫ్ లో? మా లైఫ్ లో నేను యూట్యూబ్ లో 5 years అయింది వచ్చి. ఓకే. 5 years అయిన తర్వాత చాలా వీడియోస్ చేసినాను. టెంపుల్ వీడియోస్, అన్ని రకాల కంటెంట్లు చేసిన. దాంట్లో గోస్ట్ కంటెంట్ కొంచెం క్లిక్ అయినాయి. చేసింది. 6 lakhs ఉండే సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్ ఉన్నది. అది రీసెంట్ గానే పోయింది, ఒక 3 months అయింది. ఛానల్ కూడా స్ట్రైక్ లో కూడా పోయింది. అంటే ఎందుకని స్ట్రైక్ పడ్డది? ఏం చేస్తున్నారు మీరు? అంటే దాంట్లో కొంచెం వీడియోస్ ఉన్నాయి కదా, దాంట్లో వైలెన్స్ ఎక్కువైందని స్ట్రైక్ చేసినారు. గోస్ట్ వీడియోలు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం వైలెన్స్ ఎక్కువైందని, కొంచెం మంటలు కనపడినాయని, అట్లాంటి దాని మీద పోయింది. సో అంటే మీరే కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళ, లేదంటే నిజంగానే దయ్యాలు ఉండే ఆ బంగ్లాలో? నిజంగానే దయ్యాలు ఉన్నాయంటే నిజంగా నేను చూసినట్టువి, అవి కెమెరాతో క్యాప్చర్ చేయలేకపోయినా. ఓకే. నేను చూసిన, నా లైఫ్ లో నేను చూసిన కెమెరాతో క్యాప్చర్ చేయలేకపోయినా. నిజంగా దయ్యాలు చూసారా మీరు? నిజంగానే చూసిన. అయ్యో. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. ఏంటి ఎలా జరిగింది ఆ దయ్యం అది ఒకసారి? అది వచ్చేసి చాగలమర్రి నుంచి, చాగలమర్రి ఊరు దాటిన తర్వాత 2 kilometers ఇడమడక వస్తుంది. ఆ ఇడమడక దగ్గర నుంచి నైట్ 8:30కి అమావాస్య రోజు పోతున్నా.
పోతా ఉంటే కనుక అక్కడ ఎక్కువ మంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్తా ఉన్నారు. సార్ నాకు తెలియదు అది. బైక్ లో పోతుంటే కనుక కొన్ని కొంగల్లాగా ఇటు సైడ్ రైట్ సైడ్ తిరుగుతా ఉంటే నేను పక్షులు అనుకుంటాను చాలా దూరం. అట్లా ఒక 10 కిలోమీటర్స్ అట్లే పోతుంటే ఇంకా తిరుగుతానే ఉన్నాయి. నీ చుట్టా లేదంటే పక్కన తిరుగుతున్నాయి. పక్కన తిరుగుతా నాకు కనపడుతున్నాయి. అంటే ఈ ఐ నుంచి ఇటు కనిపిస్తుంటది కదా, కనపడతా ఉంటే అట్లే పోతా ఉన్నాయి. కొద్ది దూరం పోయిన తర్వాత లైట్లు ఊర్లోకి పోయినా. లైట్లు ఊర్లోకి పోయినప్పుడు అవి కనపడవు. బయటికి పోయిన తర్వాత ఒక్కడిని పోతున్నప్పుడు అవి తిరుగుతా కనపడతా ఉంటాయి. ఏంటి పక్షులు ఇంత దూరం అంటే మనం బస్సులో అట్లా పోతే కనుక కాకులు బస్సులు అమ్మడిస్తుంటాయి చూసినారా కొంగలు అట్లా. నేను అట్లా నా బైక్ అమ్మడి ఏమైనా వస్తున్నాయో అనుకున్నాను. తర్వాత దానికి వెళ్ళి చూసిన తర్వాత తెల్లగా అవి ఆకారాలతో తిరుగుతానట్లు మనిషి ఆకారంతో తిరుగుతానట్లు కనపడినాయి. అప్పుడు నాకు అనిపించింది ఇవి ఏంటో అంటే మనం ఏమంటాం, మనం చనిపోయే ముందర దేవుని దూతలు కానీ ఇప్పుడు కొన్ని అంటారు కదా ఎంబట్లు కానీ కొన్ని కనపడతాయి మనకని. కానీ నాకేమో ముందర ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరగబోతుందేమో, దానికంటే ముందు నా కోసం కాయలు వచ్చినాయేమో అనుకున్నా. అట్లా అంటే మన ఆ టైంకి ఆ ఆలోచన వచ్చింది అది నాకు. అట్లా అనుకుని అట్టే ముందరకు పోతున్నా. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇవి ఎంత దూరమైనా పోకూ ఉన్నాయి. కొద్ది దూరం పోయిన తర్వాత బైక్ దగ్గరికి వస్తున్నాయి. చూసేసరికి దూరం పోతున్నాయి అంటే స్పీడ్గా పోయినా. స్పీడ్గా పోతే స్పీడ్ వస్తున్నాయి అని కొంచెం దూరం పోయి ఆపుదాం అనుకున్నా. స్లో చేస్తే స్లో అవుతున్నాయి అని ముందర దువ్వూరు అనే ఒక ఊరు వస్తుంది. ఆడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. డైరెక్ట్ ఆ టెంపుల్ దగ్గర పోయినా. అప్పుడు కనపడలేదు. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అక్కడనే కూర్చొని మళ్ళీ వెళ్ళినా. ఆ తర్వాత కనపడలేదు. అంటే ఆ రోజు అటాక్ చేద్దామని వచ్చినాయి దయ్యాలు. నాకు కూడా అదే లాస్ట్ అనుకున్నా నేను కూడా. సో ఆ రోజు అలా చూసారనమాట. సో దాని తర్వాత మీకు గోస్ట్ వీడియోలు తీయాలనిపించిందా? లేదు, గోస్ట్ వీడియోలు తీసే టైంలోనే తీస్తూ కొంచెం హెల్త్ బాగాలేక ఆగిపోయినా తీయలేక. అంతకు ముందే స్టార్ట్ చేశారనమాట. నేను అంతకు ముందు గోస్ట్ వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కనపడలేదు. సో నేను గోస్ట్ వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత కూడా గోస్ట్ నమ్మను. అంటే కనపడని ఉదయం కోసం అన్వేషణ నేను వెతుకుతా ఉంటే ఎట్లా అంటే దాని ఉండవు అని నా నమ్మకం. చివరికి నాకే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత గోస్ట్ వీడియోస్ మానేసిన. దాని తర్వాత ఒక రోజు రుద్రవరం నుంచి గోస్ట్ వీడియో 12 గంటలకు పోతా. పోయి వీడియో తీసుకునే తరకి 1 గంట అయింది. టీం పోతాం అంటే ఒక 2-3 అట్లా పోతాం. ఆ సిచ్యువేషన్ బట్టి ఒక వ్యక్తి కెమెరా తీయాలి, ఒక వ్యక్తి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటే వ్యక్తి పక్కన ఉంటాడు. రుద్రవరంలో వీడియో తీసుకొని వచ్చేటప్పుడు వీడియో అయిపోయింది. వీడియో అయిపోయేసరికి ఆ వీడియో కోసం మల్లెపూలు చికెన్ అట్లా తీసుకుపోయినాం. తీసుకొని పోతాం అంటే నేను నమ్మను కదా. చాలా మంది చికెన్ తీసుకుంటే దాని ఎంబడి వచ్చుకునే, మల్లెపూలు తీసుకుంటే ఎంబడి వండి అంటారు కదా. దాని విషయంలో చూద్దామని నేను ఒకసారి తీసుకొని పోయినా. అంటే అక్కడ పోయిన చోట ఏం కనపడలేదు కానీ వీడియో అయితే తీసుకున్నాం. ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా తీసుకున్నాం. తీసుకొని ఇంటికి వచ్చే క్రమంలో మా ఫ్రెండ్ మస్తాన్ ఉన్నాడు, మస్తాన్ వాళ్ళగడ్డ అని. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా నేను కూడా అంటే ఫ్రెండ్ కదా ఎంటమ్మడి వచ్చినాడు కదా. నేను ఒక వీడియో తీసుకుంటా అంటే ఇంకొక చోట వీడియో తీద్దామని మంచి కంప చెట్లలో ఉండే రోజు పోయినాం. అదే రోజే పోయిన తర్వాత ఏం జరిగిందంటే లోపల నుంచి కరెక్ట్ గా దాని ప్లేస్ కాడికి ఒక రూమ్ ఉంది. లోపల రూమ్ లోకి పోయే సమయానికి ఉన్నటువంటి లైట్ ఆఫ్ అయింది. మీరు వెంట తీసుకెళ్ళిన లైట్ మేము వెంట ఏదైతే లైట్ తీసుకుపోయినా ఆ లైట్ ఆఫ్ అయిపోయింది. నేనేమనుకున్నా అంటే ఛార్జింగ్ అయిపోయింది కదా, అక్కడ తీసి ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నాం. లైట్ ఆఫ్ అయిపోతే పెడితేనే మేము అనుకుంటాం లైట్ ఆఫ్ అయిపోయింది, సెల్ ఫోన్ లైట్ అని వేసుకొని తీద్దాం, ఎట్టో ఒకటి వీడియో తీయాలి కదా అని తీసుకుంటే టైంలో లోపల నుంచి సౌండ్లు వినపడుతున్నాయి. మనిషి ఊపిరి గొంతుకు వచ్చి ఊపిరి ఆడేకుండా చనిపోతారు చూడండి, గుర్రు సౌండ్ వస్తుంది చూసినారా అట్లా. మీరు బాగా అంతకంటే ఎక్కువ సౌండ్. ఇప్పుడు ఉండదు ఇంత చిన్న రూమ్, చిన్నగా మొదలైది రూమ్ లోకి పోదాం అనుకుంటే ఎక్కువ అయిపోతుంది. పావురేళ్ళు నడుచా చూసినారా, పావురేళ్ళు ఎప్పుడైనా నడిచేది చూసినారా, అదే సౌండ్ వినపడేది. అట్లా ఇంకెక్కువ సౌండ్ వచ్చింది. మనుషులే ఉండరు దాంట్లో. ఏమన్నా కుక్కలు ఏమన్నా అడుగుతున్నాయేమో, లోపల ఏమైనా పక్షులు ఉంటాయి అనుకున్నాం. లోపలికి వెళ్దాం అనుకునే సౌండ్ ఎక్కువ అయిపోయింది లోపల నుంచి. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయట పడినాము. అంటే నిజంగా దయ్యమే అరిచిందా లేదంటే జనరల్ గా పాడుబడ్ల రూమ్ లో అవి పావురాలు అవి ఉంటాయి? అవి ఈ రూమ్ లో ఏం లేవు, అస్సలు ఏం లేవు. ఏ చిన్న పక్షి లేదు, కుక్క లేవు. ఏదో కుక్క ఉంటుంది అనుకున్నాను కానీ ఏం లేదు. దాంట్లో జరిగిన సీన్ అదే. అప్పటి నుంచి దాని తర్వాత హెల్త్ బాగాలేకపోవడం, తలనొప్పి రావడం, జ్వరము, నొప్పులు. దాని తర్వాత ఒక 2 years పాటు అదే కంటిన్యూ. 2 years. అంటే దయ్యాల ఎఫెక్టా ఏంటి? అది నేను చెప్పలేను కదా, నా దగ్గరకు వచ్చి నేనే ఇట్లా చేసిన అని చెప్పలే నాకెవరు. అంటే దయ్యాలు కాబట్టి దాని ఎఫెక్ట్ ఏదో అనుకోవాలో కూడా తెలియక నేను 2 years పాటు గోస్ట్ వీడియోలకి మానేసి చిన్నగా కొంచెం ఫ్యాక్స్ వీడియోస్ అట్లా చేస్తాను. సో ఇలా జరిగింది అనమాట. సో మీరేం చదువుకున్నారు జనరల్ గా? నేను డిగ్రీ అయిపోయింది అక్కడే ఆలగడ్డలోనే. ఆలగడ్డ అంటే వెరీ ఫేమస్ అండి కదా. ఆలగడ్డ అంటే యాక్టర్స్ వచ్చినారు ఇక్కడికి. అవును, భూమా మౌనిక గారు వీళ్ళందరూ తెలుసు కదా. పొలిటీషియన్స్ వచ్చినారు. కానీ యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? యూట్యూబ్ లోకి రావాలంటే మన యాక్టర్ సద్దాం ఉన్నాడు,
అవును. ఆయన మేము ఒకటే కాలేజీలోనే చదివినాం. ఓకే. ఆయన షార్ట్ ఫిలిమ్స్ కాలేజీలో కొంచెం యాక్టివ్ పర్సన్. షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ తీసే టైంలో కొంచెం కాలేజీలో కొంచెం ఎట్లా అంటే కొంచెం ఫేమ్ అట్లా ఉంటది కాలేజీలో అదే ఒక హవా నడుస్తుంది. అట్లాంటి పక్షంలో మనకు కూడా మనకు కూడా ఉంది కదా కొంచెం నాలెడ్జ్, తీద్దాము అని కొన్ని షార్ట్ ఫిల్మ్లు తీసిన. అవి తీసి అప్పట్లోనే యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన. దానికి వ్యూస్ కొన్ని 200 400 ఎట్లా వచ్చింది. దాన్ని పట్టించుకోలేదు, తీయడం పెట్టడం మట్టుకే అప్పట్లో. ఓకే. సో ఇది ఎప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్? లేదు, నేను ఇంటర్ ఒక 9 ఇయర్స్ అట్లా అవుతుంది. ఓకే ఓకే. అప్పుడు చేసినవి. తర్వాత ఏం ఫేమస్ కాలేదు, ఏం అంటే పట్టించుకోలేదు, తీయడం ఆ కాలేజీలో చేసినాం పెట్టినాం అంతవరకే. తర్వాత కొన్ని సందర్భాల్లో మా ఫ్రెండ్స్ కొంతమంది నువ్వు ఇట్లా కమెడియన్ గా పోవచ్చు అని చాలా మంది చెప్పినారు. దానికి మన నాగబాబు సార్ ఒకటి పెట్టాడు, ఖుషిగా విజిల్ అట్లాంటి. ఆ షోకు జాతిరత్నాలు. మీరు ఆ షోకి వచ్చారా? లేదు, ఆ షో కోసం ట్రై చేసినాను. ఓకే ఓకే. నేను అందులో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. మీరా? అవును. లేదు, అట్లాంటి షోలకు ట్రై చేసినాను కానీ కాలేదు. ఓకే. తర్వాత ఆడిషన్స్ జాతిరత్నాలకు రీసెంట్ గా కామెడీ నైట్స్ లో కూడా ఒక స్కిట్ చేసినాను కానీ అదైతే బడికి రాలేదు. ఓకే. అంటే ఆల్మోస్ట్ కామెడీ నైట్స్ టెలికాస్ట్ చేశారు అనుకుంటా కదా? టెలికాస్ట్ చేసినారు. దాంట్లో కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు కనపడినారు, బయటికి రాంటోళ్ళు మీ ముందరన్నారు. ఓకే, అట్లా అయిపోయింది అనమాట. సో అలాగే సద్దాంని చూసి ఇన్స్పైర్ అయ్యారు వచ్చారా లేదంటే? సద్దాంను చూసి ఇన్స్పైర్ అని కాదు కానీ ఇట్లా కాలేజీలో ఒక హవా ఉన్నప్పుడు ఇట్లా మాకెళ్ళిందంటే ఇట్లా వీడియోస్ తీర్చనేటోళ్ళకి ఒక రకమైన ఇది ఉంటుంది. అట్లా రకంగా మొదలైంది. తర్వాత మన ఆర్లగడ్డ నుంచి సద్దాం ఇట్లా కమెడియన్ అయ్యాడు కదా. మా ఫ్రెండ్స్ ఉండి నీకు కూడా టాలెంట్ ఉంది, కమెడియన్వే కదా, ఇట్లా నువ్వు ట్రై చేయంటే అన్ని రకాల ట్రై చేసిన. కాని పక్షంలో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వేరే వాళ్ళు ఎవరు మనకు అవకాశం లేదు, మన అదేందో యూట్యూబ్ లో చూపెట్టుకున్నామని దాంట్లో కంటిన్యూ చేసిన. ఓకే. ఇన్కమ్ ఎంత వస్తుంది యూట్యూబ్ లో? ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇన్కమ్ అంటే ఎట్లా చెప్పాలండి, ఒక నెల డబ్బులు రాదు. అవును. ఒక నెల 10,000 వస్తుంది, ఒక నెల 50,000 వస్తుంది. దీంట్లో ఏదని చెప్పాలి? అదే జనరల్ అందాదా. మనం అట్లా యూట్యూబ్ లో ఇదే ఇన్కమ్ అని మీకు కూడా తెలుసు కదా. ఒక నెల వస్తే ఒక నెల రాదు, అటు ఇటు బ్యాలెన్స్ అవుతుంది. మన ఏదైనా బ్యాలెన్స్ అయినా మన యూట్యూబ్ లో బ్రతికిన యూట్యూబే, సచ్చిన యూట్యూబే, దానికోసమే కంటిన్యూ. మరి ఇప్పుడు 6 lakhs ఛానల్ పోయింది కదా, బాధే లేదు అసలు అంతమంది ఉంటుంది. బాధ ఎందుకు ఉండదు? ఇప్పుడు కళ్ళు లేంటోళ్ళు గుడ్డోళ్ళు అంటారు, చెవులు అంటారు చెవుడోడు అంటాడు, కాళ్ళు లేంటోళ్ళు కుంటోడు అంటాడు. అట్లా యూట్యూబ్ నా జీవితంలో నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. అది పోయిన తర్వాత బాధపడలేదు. యూట్యూబ్ పోయింది సరే, మనకు ఇంకొక లైఫ్ ఉంటుంది అంటే, మనకు ఒకటి జరిగిందంటే దాని తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తి నేను. అయినా సరే పోతే పెద్ద బాధపడే వ్యక్తిని కూడా. ఎందుకంటే వచ్చింది ఉన్నది పోయింది, ఏడుచ్చే రాదు కదా అనే టైంలో ఉన్నా నేను. దాని తర్వాత కొన్ని రోజులకే కొన్ని పరిణామాల వల్ల అంటే చెప్తాను కదా, నీ దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు అంటే దాని లోపం కనపడింది బయట వ్యక్తులకు. ఇప్పుడు నువ్వు జీరో కదా అనే పక్షంలో కనపడినప్పుడు అట్లా కూడా ఎదుర్కొన్నారా? అట్లా ఉంటాయి లైఫ్ లో, కొన్ని ఉంటాయి కదా. అట్లాంటి పక్షంలో నిజంగానే ఇది నేను అనుకోలేదు, అది ఒక పార్టే కావచ్చు. తర్వాత వాళ్ళ వల్ల అది లేని లోపం కనపడింది నాకు. చెప్పినా కదా అది ఒక పార్ట్ అయిపోయిందని. ఆ పార్ట్ లేకుండా నేను అవిటోన్ లాగా కనపడినా. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ. దాని తర్వాత మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశారా? కొత్త ఛానల్ ఒక 3 months గ్యాప్ తీసుకున్నా. హెల్త్ బాగాలేదు అప్పటికి. అయ్యప్ప స్వామాలలో ఉన్నాను. అది కంప్లీట్ చేసి కొన్ని హెల్త్ ప్రాబ్లంలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటా. మొత్తం డబ్బులన్నీ హెల్త్ కోసమే ఖర్చు పెట్టేసిన. ఉన్న విలేంటివన్నీ తెచ్చేసి హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలం. 3 months గ్యాప్ ఇచ్చిన. తర్వాత ఒక 10 days అయింది ఇప్పటికి. వీని పెట్టి గోలిగాడ్ అనే ఒక ఛానల్ పెట్టి వీని కోసం వర్క్ చేయడం మొదలుపెట్టిన. వీనికంటే ముందు నాకు అట్లా 3 హ్యాండ్ ఇచ్చినారు. వీనికంటే ముందు ఇంకొకరికి స్టార్ అని పేరు పెట్టి వాడిని ఎక్కడో బైక్ మెకానిక్ షెడ్ లో పని చేసుకుంటున్నట్టు తీసుకొని వచ్చి బట్టల కానించి వాడేసుకుని తినే తిండి విక్కుల్లాక ప్రతి ఒక్కటి బైక్ పెట్రోల్ సహా నేను పెట్టుకొని తోలుకొని వచ్చినాను. ఒక్క రోజుకి 20 వీడియోలు 30 వీడియోలు షార్ట్ వీడియోలు తెచ్చా. ఎందుకంటే వాళ్ళు పని చేసుకోవాలి కదా, మళ్ళీ మెకానిక్. 20 వీడియోలు 30 వీడియోలు తీసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తుంటా. నేను ఫ్రేమ్లో ఉండను. వాళ్ళని ఫేమ్ అయితే వాళ్ళని పెట్టుకొని ఛానల్ రన్ చేసుకోవచ్చు అనుకున్నా. వాళ్ళు ఫేమ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వాళ్ళకి సపరేట్ ఇన్స్టాగ్రామ్ పెట్టా. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే నాది అని మళ్ళీ వాళ్ళు స్వార్థం అనుకుంటారని వాళ్ళకే పెట్టేసిన. తర్వాత వాళ్ళు నెల తర్వాత ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరో జబర్దస్తులు అక్కడిక్కడ ఛాన్స్ ఇప్పించా అంటే నాతో డైరెక్ట్ గా నేను ఎమ్మడి రాను వదిలేసి వెళ్ళిపోయినాడు. అక్కడ ఏం ఉండదు కదా కట్ చేస్తే, అక్కడ ఛాన్సెస్ వచ్చాయా? అక్కడ ఇక్కడ ఎక్కడ రాలేదు. వాళ్ళ బంధువులు మాటలు విని ఆయన పోయినాడు. అక్కడ షోలు ఇక్కడ షోలు ఇదేదో పెళ్లిళ్ళకు అట్లా ఇట్లా పోయినాడు ఆయన. ఏమన్నా ఫేమ్ వచ్చిందని ఫాలోవర్స్ వచ్చినారు నాకు చాలా అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. దాని తర్వాత ఇంకొక అబ్బాయిని పట్టుకుని వచ్చిన. కోడర్ సీన్ అని పేరు పెట్టి, మా ఊరు పక్కన సర్వాయిపల్లె, కోడర్ సీన్ అని పేరు పెట్టి
తనకు కూడా అంటే ఒక వ్యక్తితో ఒక 1 అవర్ మాట్లాడితే తనకు ఏ క్యారెక్టర్ బాగుంటది, తన కమిడియనా యాక్టర్నా ఏం చేయొచ్చు అనే దాని మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. అతను డైలాగులు చెప్పలేడు, డైలాగులు చెప్పేటప్పుడు డైలాగులు చెప్పించిన వెళ్ళిపోయాడు. ఇతను డైలాగులు చెప్పలేడు, కానీ ఏదైనా సరే కొంచెం కమిడియన్ ఉంటాడు, కొంచెం చేపించచ్చు, ఏదైనా లాంగ్వేజ్ రాకుండా మాటలు డైలాగులు లేకుండా చేపించచ్చు అని చేపించిన కొన్ని డ్రింకింగ్ వీడియోస్, బైక్ నుంచి పల్టీ కొట్టేటట్టు. ఒకటే రోజు ఒక 20 వీడియోలు తీసిన. ఒక్కరోజు వచ్చినాడు 20 వీడియోస్ తీసిన. అంటే వాళ్ళకు టైం నాకు ఒక 1 అవర్ 2 అవర్ దొరికితే కనుక దాన్ని నేను బాగా తీసేసుకుంటా. తర్వాత వాళ్ళకు గ్యాప్ వాళ్ళ పని చేసుకొని వదిలిపెడతా. ఆ 20 వీడియోలలో ఒక వీడియో 10 మిలియన్ పోయింది, ఒక వీడియో 1.5 మిలియన్ పోయింది. తర్వాత ఆయన అంత ఇంత ఫేమ్ వచ్చింది. ఆ 2 వీడియోలకే గుర్తుపట్టడం మొదలు పెట్టారు. నాకు ఇది చాలనుకున్నాడు, వదిలేసినాడు. అంటే మీరు డబ్బులు ఏమైనా ఇవ్వకపోవడం వల్ల అలా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అంటే కనుక ఇప్పుడు ఆయన వల్ల నేను డబ్బులు సంపాదించుకునేది ఏం లేదు. షార్ట్ వీడియోస్ కి ఏమొస్తుంది, వాళ్ళకు కింది నుంచి అంటే బట్టల కాడి నుంచి తినే తిండి దాకా, బైక్ లో పెట్రోల్ దాకా, వాళ్ళకి ప్రతిదీ అంటే నా కాడికి నన్ను ఫేమ్ చేయని నా కాడికి వచ్చినారు. అప్పటికే నేను యూట్యూబర్ గా ఆలగడ్డలు ఉన్నా, అందరు నా దగ్గరికి వస్తారు, నన్ను ఫేమ్ చేయనా, నన్ను వీడియోలలో పెట్టుకున్నా అని అడుగుతా అంటారు. దానికోసమనే సరేలే వాడు అడిగారు కదా, వాని కోసం ఏదైనా చేద్దాం, వాడు ఏదానికి సెట్ అవుతారో చూద్దామని అనుకున్నాను. డైలాగులు బాగా చెప్పగలడని కొన్ని డైలాగులు నేనే రాసి ఇచ్చి కంటెంట్ చెప్పించిన. ఫేమస్ అయితేనే ఇంకా నాకు చాలనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. తర్వాత ఇంకొక అతను అట్నే చేసినాడు. ఇంకా వీళ్ళంతా వచ్చిన వాళ్ళ ఇట్లే చేస్తాండారు. నాకు హెల్త్ బాగాలేదు అప్పటికి, నేను చెప్పిన కదా 2 ఇయర్స్ అని. ఈ 2 ఇయర్స్ లోనే ఇది ఎలా జరిగింది. హెల్త్ బాగాలేక ఇంకా సైలెంట్ ఉన్నా. ఇప్పుడు ఇంత పిచ్చి యాటిట్యూడ్ ఉంది నాకు. చెప్పినా మనం ఏం చేయగలం. ఇప్పుడు మనం ఆయన ఫేమ్ తీసుకురావడానికి ఇప్పుడు వీడు చదువుకుంటాడు అంటే కనుక చదువులేదు, చదువుకోవట్లేదు, 9th క్లాస్ ఉన్నాడు అంటే మాస్ కరెక్ట్ స్కూల్కి పోయి చదువుకునే రకం కాదు, ఎప్పుడు ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళమ్మ వాళ్ళ పెద్దమ్మ నా దగ్గరకు వచ్చి ఇట్లా మా వాడిని నీ దగ్గర ఇచ్చాం, ఏమన్నా కానీ వాడిని కొంచెం సక్సెస్ చేయి, ఫేమ్ తీసుకురా, మాకు చాలా అదే అని చెప్పినారు. నేను అదే విషయం చెప్పిన, నాతో ఇట్లా పని చాలా మంది పోయినారు. సో వీడు లాస్ట్ వాడు అనుకుంటా, మీరు అడిగినారు కాబట్టి వీడే లాస్ట్ వాడు అనుకుంటా. వీడు కూడా రేపు పొద్దున్న అట్లే చేస్తే ఇంకా నేను చేసేది ఏం లేదు. సరే వీడు ఇంకొకటి చేసినాడని వదిలిపెట్టడమే, అట్లా చేయకుండా అంటే నాకు సంతోషం అని చెప్పిన. అని ఒక 10 days అయింది వీడియో స్టార్ట్ చేసి. 10 days లోనే ఒక 3 days తర్వాతనే మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళిపోయినాయి అనుకునే రేంజ్ లోనే. మీ హ్యాండ్ బాగుంది, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేరు అంతే. అక్కడ మీరు పెట్టిన మిలియన్ వెళ్తుంది. నేను 5 years ఉన్నా కాబట్టి ఆ ఏ డైలాగ్ ఉండాలి, ఏవైతే పోతాయి, ఏదైతే రీచ్ వస్తుంది, దానికి ఎన్ని సెకండ్లు పెట్టాలా, ఏ టైంలో అప్లోడ్ చేయాలనేది పూర్తిగా తెలుసుకున్నా కాబట్టి వీళ్ళని పెట్టినా. ఇదే కంటెంట్ నేనెందుకు చేయాలనంటే నాకు హెల్త్ బాగాలేదు చాలా వరకు. ఇప్పుడంటే ఇట్లా తిరుగుతున్నాను, కానీ ఒక 2 years లోపు అయితే చాలా హెల్త్ బాగాలేక ఇబ్బంది పడతా ఉన్నా. సరే, ఇప్పుడు అబ్బాయిని వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఏమైనా ఏంటి ఫేమ్ చేయను, ఫేమ్ వచ్చినంత మాత్రాన అక్కడ సంస్కారం ఎక్కడ కనిపిస్తుంది అబ్బాయిలో? సంస్కారం అంటే మా వాడిని సంస్కారవంతుని చెయ్యర్రి, మా వాడికి చదువు నేర్పియర్రి, మా వాడిని జాబ్ చేపియర్రి, ఫైటర్ని చేపియర్రి, యాక్టర్ని చేపియర్రి. వాళ్ళమ్మ నా దగ్గర తీసుకొచ్చింది, నువ్వు నీ చేతిలో పెడుతున్నాము, యూట్యూబ్ పరంగా వానికి ఫేమ్ తీసుకురా, ఏమన్నా చెయ్యి, కొంత యూట్యూబ్ పరంగా ఫేమ్ తీసుకురా అని చెప్పినారు. నేను అదే పని చేశాను. వీనితో ఒక గంట సేపు కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడినా. అంటే వీడు ఏం చేయగలడు, ఒక డాన్సరా, ఫైటరా, సింగరా, ఏం చేయగలడు అని కొద్దిసేపు కూర్చొని మాట్లాడితేనే వీడు చాలా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. స్పీడ్గా ఉంటాయి, అన్ని స్పీడ్గా ఉన్నాయి మాటలు. ఇంకా నీకు ఏ రకమైతే సెట్ అవుతుందని కెమెరా పెట్టా, నీకు ఏ వేలో నచ్చితే కనుక ఆ వేలో మాట్లాడు ఫస్ట్, తర్వాత నేను చూసుకుంటాను. నేను వాని స్పీడ్ అర్థమయ్యి నువ్వు ఈ రకంగా అయితేనే నువ్వు ముందరికి వెళ్ళగలవు, వాడు కూడా అదే రకమే అనుకున్నాడు, వాడు అదే రకంలోనే నా దగ్గరకు వచ్చాడు. నేను ఇదైతే చేయగలుగుతా, నేను ఇట్లా చేస్తాను అని నా ముందరికి వచ్చినాడు. సరే నీ ఇష్టం, నేను డాన్సర్గా చేయరా అంటే వాడికి డాన్స్ రాదు, ఫైటర్గా చేయంటే ఆయన ఫైటింగ్ వస్తుందా, నీకు నచ్చింది ఏదో చేయి అని చెప్పినా వానికంటే నాడు చేస్తున్నాడు. ఓకే, మీకు కత్తి స్టార్ అని ఉంది కదా, మీ పేరు అదేనా వేరే పేరు ఉందా? నా పేరు వెంకటేష్. మరి అంత మంచి పేరు పెట్టుకొని నామాల పేరు మళ్ళీ కత్తి స్టార్ ఏంటి ఇట్లా? కత్తి స్టార్ ఏంటంటే కనుక ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంది? మాది S63 అంటే ఎందుకు పెట్టినారు S63 అని? అదొక ఛానల్ నేమ్, అదొక ఛానల్, దాన్ని ఒకరు గుర్తించాలి. అందులో మనుషులు గుర్తిస్తారు, ఛానల్ ని కాకపోయినా. కంపెనీకి ఒక నేమ్ ఉండాలి. ఇప్పుడు మీ ఛానల్ కంపెనీకి ఒక నేమ్ ఉండాలి కదా. అవును, అట్లనే మా యూట్యూబ్ ఛానల్ ఒక నేమ్ అని మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కాలేజీలో పిలుస్తుండే నేమ్ కి దాన్ని అట్లా యాడ్ చేసిన ఛానల్ కి, అదొక ఉండాలి అని. సో అలాగే యాడ్ చేసుకున్నారు. సో మరి ఈయనకి ఆ పేరు ఎలా పెట్టారు? ఆ పేరు ఎట్లా పెట్టినట్టే వీడియోస్ కు డైరెక్ట్ గా తీసుకొని పోయినాను. ఆడ నాకు వంత వీడియోలు చేసి ఇచ్చేటప్పుడు నా నోట్లోంచి ఒక మాట వచ్చింది, గోలియా అని. అదే వానికి పిలిచినాను, అదే దాంట్లో ఛానల్లో నేమ్ కంటిన్యూ అయిపోయింది.
ఓకే. సో హలో సార్, మీ పరిస్థితి ఏంటి? 9th క్లాస్ ఇప్పుడు? అవునా ఓకే. అంటే స్టడీస్ ఆపేసావా మొత్తం? ఆపేసా. ఎందుకని? ఎందుకంటే నాకు నచ్చడంలో పోకుండా ఆహా! అంటే క్లియర్‌గా మాట్లాడు, మళ్ళీ మైక్ తీసుకోదు. ఎందుకని వెళ్ళట్లేదు స్కూల్‌కి? నాకు నచ్చకుండా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోకుండా ఉన్నా. అవునా? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమైంది? ఏం ప్రాబ్లమ్స్ లేవు. నాకు స్టడీ అవర్స్ నచ్చలే, అందుకే పోకుండా స్టడీస్ అసలు నీకు నచ్చవు. నచ్చవు. మరి 9th వరకు ఎలా లాక్కొచ్చావు? లాక్కొచ్చాను. ఓకే. మీ మదర్ ఏం చేస్తుంటారు? మా మదర్ ఫార్మర్ వర్క్ చేస్తుంది. ఓకే. డ్యాడీ? డాడీ కార్ డ్రైవర్. కార్ డ్రైవరా? ఎక్కడ ఆలగడ్డలోనే ఉంటావా? అలవాట్లు. ఓకే. అస్సలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఉండేది, ఆ! కానీ కొంతమంది ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టిన. ఫ్రెండ్స్, ఎవరు గర్ల్ ఫ్రెండ్సా ఏంటి? గర్ల్ ఫ్రెండ్స్ కాదు. ఓకే. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఎట్లా అడుగుతాం ఒక చిన్న పిల్లని గర్ల్ ఫ్రెండ్ ఉందా అని? ఓయమ్మో! ఓయమ్మో! ఏంది? నన్ను ఎట్లా అడుగుతున్నావు? చిన్న పిల్లని పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ ఉందా అని? నీ వీడియోలు నువ్వు చూసుకున్నావా? నా వీడియోలు నేను చూసుకుంటా డైలీ. చూసుకుంటావా? చూసా. ఏమని ఉంటాయి అలా? ఆ? ఏమని ఉంటాయి? బూతులు ఉంటాయి. మరి చిన్న పిల్లోడివి నువ్వు బూతులు మాట్లాడొచ్చా? 9th క్లాస్ అంటే ఆఫ్టర్ ఆల్ 13 ఇయర్స్. 13 ఇయర్స్ ఓల్డ్. 14 ఇయర్స్ అంటే 10th క్లాస్ లో ఉంటారు. మేబీ 14 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఇలా చేయొచ్చా? బూతులు మాట్లాడొచ్చా? అంతే కా నాకు నాకు నువ్వు చేస్తే తప్పు కాదు, మేము చేస్తే మాత్రం తప్పది. అదెందుకు కా అలా ఎందుకు? అవును, చిన్న పిల్లని పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ ఎట్లుందా అని అడుగుతున్నావు కదా. నువ్వు అసలు మాట్లాడే ప్రతి మాట వీడియోస్ లో ఒక బూత్ తప్పితే ఎక్కడైనా కామన్ వర్డ్ ఒకటి యూజ్ చేసావని నాకు చూపించు. నీ వీడియోస్ ఓపెన్ చేయి. రాదు కా. రాదు. ఎందుకు రాదు? మరి నన్ను ఎట్లా తప్పంటున్నావు? గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడగడం తప్పుందా? ఈవెన్ చెప్పండి సార్, మీరు చెప్పండి. 4th క్లాస్ నుంచి గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేస్తారు. నేను అడగడంలో తప్పుందా? కానీ ఈ అబ్బాయి తప్పు ఎలా అంటున్నాడు? అమ్మాయిలు మోసం చేయాలని గర్ల్ ఫ్రెండ్స్ లేదు, అంతే. నీకు ఇదంతా తెలుసా? 9th క్లాస్ లోనే ఎవరైనా మోసం చేశారా నిన్ను? మోసం చేయలేదు, మా అన్న మోసపోయినాడు, అందుకే పట్టించుకో. ఎవరు? మీకు అత్తిస్తారన్నానే? వేరే అన్ననా? ఏం జరిగింది చెప్పవా మాకు? ఏం జరిగిందంటే మా అన్న లవ్ చేసినాడు, పట్టించుకోలే. అన్నాళ్ళు తిరిగింది, బాగా డబ్బులు బాగా పెట్టినాడు. కొన్నాళ్ళ తర్వాత నీ హీరో పోని తాగడం గీయడం చేస్తాడని పోయి వేరే ఆయన పెళ్లి చేసుకునేది. అప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ ఎవరు వద్దనుకునే. అవునా? అంతే. సో అది ఇన్స్పైర్ గా తీసుకొని నీ కూడా గర్ల్ ఫ్రెండ్ వద్దనుకుంటున్నావు. అవునా? బూతులు మాట్లాడిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో వేస్తారు తెలుసా నీకు? వీడియోస్ లో ఇలా బూతులు మాట్లాడితే. ఎందుకక్క? అదే నా ఓన్ వాయిస్, నీ ఓన్ వాయిసే, కానీ నువ్వు ఇలాగా నాకు వచ్చే మాటే కాదు. వచ్చే మాట. మీ అమ్మ వాళ్ళు ఇంకేం నేర్పించలేదా నీకు? మా అమ్మ వాళ్ళు కాదు, మీ అన్న కత్తి స్టార్ నేర్పిస్తున్నాడా? మా అన్న కత్తి స్టార్ అన్న నేర్పించాల్సిన అవసరం లెక్క. నీకే వచ్చోనుగా, అయితే ఆయన మీద కేసే పడదు. మీరు సేఫ్ అండి, మీరు సేఫ్ సైడ్. నాకు కేసు పన్నే బాగాలేదు లెక్క. కేసు పడినా బాధ లేదా? అసలు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెక్షన్స్ కింద ఎలా కోర్టులో లేదంటే పోలీస్ స్టేషన్ లో ఎలా వేస్తారనేది తెలుసా? తెలీదు, కానీ మాట్లాడమంటే మాట్లాడుతున్నావు. మాట్లాడదు. ఒకవేళ జైలుకి వెళ్తే 3-4 ఇయర్స్ అక్కడనే ఉండాలి తెలుసా నువ్వు? ఎందుకు? బూతులు మాట్లాడి ఇలా వీడియోలు చేసినందుకు. అది వల్ల ఏం లేదు కదక్క. ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ పడితే పెద్ద పెద్ద బూతులు మాట్లాడుకుంటావు, వాళ్ళని వేయాలి కదా. ఇప్పుడు చిన్న ఇంట్లోనే అన్నదమ్ములు కొట్లాడుకుంటేనే అందరం తిట్టుకుంటారు. వాళ్ళు వీడియోలు తీసి పెట్టుకోరు కదా. వాళ్ళు వీడియోలు తీసుకొని పెట్టుకోవాలంటే దీంట్లో ఏముంది అక్క? ఏం తప్పులేదంట? తప్పు లేదు అక్క, అస్సలు తప్పులేదు. ఓకే, నువ్వు స్కూల్కి ఎందుకు కొట్లేవో, ఎందుకు తప్పులేదంటున్నావు ఆడియన్స్కి అర్థమవుతుంది. సరే పక్కకు పెట్టేస్తే మీ ఫ్రెండ్స్ ఎవరో స్కూల్కి పోకుండా ఆగం పట్టించిరు అన్నావు కదా, ఏమైంది? ఆ స్టోరీ ఏమైంది? నన్నైతే నేను బాగానే స్కూల్కి పోతుంటా, స్కూల్కి వెళ్ళిపోతున్నాయి. పోతుంటే మొత్తం మా బ్యాచ్ మొత్తం చిల్లర్ బ్యాచ్. మేము 9th క్లాస్ కే బ్యాచ్. నేను ఫస్ట్ బద్వేల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 7th క్లాస్ లో వచ్చిన స్కూల్ కి. మేమంతా చిల్లర్ బ్యాచ్. నేనేమంటే వాళ్ళ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్? గవర్నమెంటే. ఓకే డన్. నేను వెళ్ళి ఆ బ్యాచ్ లో కలిసాను. సిగరెట్లు అవి ఇవన్నీ తిరుగుతండి. 7th క్లాస్ కే సిగరెట్ తిరుగుతండి. ఎందుకు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అబద్ధం ఏం చెప్పకు. నువ్వు తాగలే, నేను తాగలేక మా ఫ్రెండ్స్ అయినారు. వాళ్ళ ద్వారా నాకు కూడా పేరు వచ్చింది. నన్ను కూడా స్కూల్లో నిలదీశారు. అప్పటి నుంచి సిగరెట్ బ్యాచ్ అని సార్లు కూడా అంటున్నారు. 8th లో స్కూల్ చేంజ్ అయినా, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా. ఆడికి పోయినా, మళ్ళా ఆడ నచ్చక మళ్ళా ఎప్పుడు ఏ స్కూల్ అయితే మారామో అదే స్కూల్కి వచ్చాము. మళ్ళా ఇప్పుడు 9th వచ్చే తాళ్ళకి
అందరు ఇదే చిల్లర బ్యాచ్ అది ఇదని మాట్లాడుతున్నారు. కొన్నాళ్ళకు మా ఫ్రెండ్స్ స్కూల్కి రాకుండా ఉన్నారు. ఇప్పుడున్న బాగుంటాంలే అని ఉన్నాయి. 2 నెలలు 3 నెలలు ఉన్నాయి. ఆ 2 నెలలలో కొంతమంది సారులు మీ బ్యాచ్ ఏది, మీ చిల్లర బ్యాచ్ అది ఇది అంటున్నారని ఇప్పుడు పోకుండా మానేశారు. మీరు చిల్లర వేస్తే ఏం కాదు కానీ చిల్లర బ్యాచ్ అంటే మాత్రం నీ ఈగో హట్ నువ్వు స్కూల్కి వెళ్ళి అంటే నా తప్పేముంది కదా దాంట్లో, వాళ్ళు చేసినారు. నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా, వాళ్ళతో ఏ పొద్దు తిరగాలి. ఏమంటే స్కూల్ నువ్వు అది ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు చదివి ప్రూవ్ చేసుకోవాలి. సరే 7th టేబుల్ చెప్పు, ఏడెక్కని చెప్పు. 7 7 7 7 7 14 7 3 20 4 27 35 7 42 7 49 7 50 7 63 70 బానే చెప్తున్నావు అమ్మా, పర్లేదే. చదివేస్తున్నాడు. 3rd టేబుల్ చెప్పు. 3 3 3 3 6 3 9 3 4 12 3 15 3 20 3 30 అవునా? ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ సీఎం ఇప్పుడు జస్ట్ ఇప్పుడా లేదంటే ప్రజెంట్? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంత నాలెడ్జ్ ఉంది, బానే ఉంది. ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడీలు 26. ఆలు ఈలు ఆలు ఇలు ఆలు 56. 56. మరి బానే చదువుతున్నావు, నువ్వు ఎందుకు పోవట్లేదు? ఇవన్నీ టక్కున అడగంగానే ఎవడు ఎప్పుడు అంటే ఉంది చదువు ఉంది కానుకోలే. మరి మీరెందుకండి కత్తిస్తారు గారు? ఆయన స్కూల్ కి పంపించొచ్చు కదా, బానే చెప్తున్నాడు. మేడం నేను స్కూల్ కు ఒకరి నా వెమ్మడి పంపారని నేను అడగలేదు, నా కోసం నేను ఇన్ని తీసుకురాలేదు. కరెక్టే, కానీ ఇప్పుడు అవును చేస్తున్నారు కరెక్టే. స్కూల్ కి వెళ్ళినాక కూడా ఈవినింగ్ వచ్చినప్పుడు అయినా తీయొచ్చు, సండేస్ వచ్చినప్పుడు అయినా తీయొచ్చు, సాటర్డేస్ వచ్చినప్పుడు అయినా తీయొచ్చు. బట్ మీరు చెప్పలేదా వాళ్ళ పేరెంట్స్ కి? నేను లాంగ్ నుంచి కెమెరా ఆన్ చేస్తే దాని మ్యాటర్ వచ్చేసి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత వాడిని తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెడితే వాడు ఏం చేస్తాడంటే తెలియదు. ఈ 10 days కంటే ముందు వాడు ఏం చేసేది నాకు కూడా తెలియదు. 10 days వాడు పరిచయం. 10 days ఆల్రెడీ ఆలగడ్డలో యూట్యూబర్ గా తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ అంటే వాళ్ళమ్మ పనికి పోతుంది పొలాలలో పనికి. వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి అన్ని ఆలగడ్డలోనే మామూలుగా షాప్ లో ఉంటుంది. ఆ షాప్ కాడికి నేను డైలీ పోతా ఉన్నా. వీడాడ కనపడతాడు అంతకంటే ముందు, కానీ వీడు మైండ్ లో ఫిక్స్ కాలే ఆడొకడు ఉన్నాడని. రోజు ఎవడో పిల్లోడు ఉంటాడని. ఒకరోజు వాళ్ళే నన్ను గుర్తుపట్టి నువ్వు ఇట్లా వీడియోలు తీస్తుంటావు కదా, మా పిల్లోడిని చేసుకుంటే వాడు చదువుకునే పిల్లోడు వాడు అంత, నేను ఏమైనా వీడియోలు తీయాలా? పెద్ద పెద్దలే నాకు హ్యాండ్ ఇచ్చిపోయినారు, వాడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు, వాడిని నమ్ముకొని నేను ఏమని చేయాలని నాకే హెల్త్ బాగాలేక ఊరుకున్నా. నేను యూట్యూబ్ అనేది మానేసిన, ఆల్రెడీ ఛానల్ పోయింది నాకు, నాకు సెట్ కావడం లేదని చెప్పేసిన. అయినా సరే వాళ్ళే మా వాడిని ఏదో ఒకటి చేయనా వాళ్ళే అడగడం. వీడు నన్ను చాలా సార్లు అడగడంతో ఇన్ని తప్పలేదు. ఇంకొక వేరే వ్యక్తితో వీడియోలు తీద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యాచార్యని వాళ్ళ నాన్నతో తీద్దాం అనుకున్నా వీడియోలు. అంతకుముందే తీద్దామని ఒక 10 days గ్యాప్ తీసుకున్నా. అంతలోపే వీడు వచ్చినాడు. వీడొచ్చి నేను చేస్తా అని వచ్చి అడుగుతుంటే తప్పలేదు. మా ఫ్రెండ్ అట్నే సునీలు అబ్బాయి కలిసి వీడియోలు తీసినాం. కానీ బూత్ కంటెంట్ ఎంచుకోవడానికి ఏంటి రీజన్? బూత్ కంటెంట్ అంటే ఇప్పుడు మాకు ఇష్టం అని కాదు. బూత్ కంటెంట్ నేను అదే చెప్తున్నా, మీరేమో డిగ్నిటీగానే ఉన్నారు, కంటెంట్ చూస్తేనే బూత్ ఉంది అనేది అర్థం కాదు. ఏం చెప్తాను అంటే ఇప్పుడు నా టాలెంట్ గుర్తించుకోవడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కామెడియన్ గా చేసిన, ఇంకా డైలాగ్స్ చెప్పినాను, దాంట్లో టెంపుల్ వీడియోస్ చేసినాను, ట్రావెలింగ్ చేసినాను, ప్రాంక్స్ చేసినాను, ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేసినాను, గోస్ట్ వీడియోస్ చేసినాను. ఆ గోస్ట్ వీడియోస్ లో ఒకటి క్లిక్ అయింది. నైట్ 8 o'clock పెడితే కనుక అది మార్నింగ్ దాకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. దానికి 1 లక్ష ఒకటేసారి 1000 మంది ఉండే సబ్స్క్రైబర్ ఉండే ఛానల్ మార్నింగ్ కే 1 లక్ష మంది వచ్చినారు. మనం ఏం చేయగలుగుతాం? పరిస్థితి కాలం అనేది అటు సైడ్ తీసుకుపోయింది నన్ను. మనకు అది అవసరం. దాంట్లో మళ్ళీ కింద కామెంట్లు అట్లాంటి వీడియోలు చేయమని పెట్టినారు. కామెంట్ల ప్రకారం వీడియోలు చేసుకుంటా పోతా ఉంటే అట్లా వెళ్ళిపోయినా. లేకుంటే కనుక దేంట్లో సక్సెస్ వచ్చే దాని ప్రకారంగానే అవుతాం. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నా, జాబ్ వచ్చినట్టే జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది మానేసి ఇది చేయను కదా. అట్లా ఏ వేలో ఉంటే ఆ వేలో వెళ్ళిపోతాం. నేను ఒక డాక్టర్ అయితే కనుక ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాక ఈ ఫీల్డ్ లోకి ఆ కాలం అనేది తీసుకుంటూ వచ్చింది, దాంతో పాటు పోతున్నా. ఓకే, ఈ అబ్బాయికి మీకు జోడిగా కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ పర్సన్ అని అంటే మేడం ఇప్పుడు మనలో టాలెంట్ ఉంది. ఏం టాలెంట్ ఉంది? బూతుల్ టాలెంట్ ఒక్కటే కనిపిస్తుంది తప్పితే. ఇప్పుడు అంటే నేను జస్ట్ యాజ్ ఏ ఆడియన్ గా మాట్లాడతా, ఆయన ఏం చేస్తున్నాడు అనేది, ఆ లాజిక్ ఏంటనేది నాకు కూడా తెలుసు, మీరు ఏం చేస్తున్నారు అనేది. బట్ అక్కడ చూస్తే ఆ బూతుల్ కంటెంట్ తప్పితే మీకు ఏం కంటెంట్ ఏం టాలెంట్ ఉందని మీరు ప్రూవ్ చేస్తున్నారు? చెప్పండి ఒకసారి.
వీళ్ళమ్మ తీసుకొని వచ్చింది. వాళ్ళు 200కి 300కి పొలంలో పనికి పోతారు. వీడు చూస్తే వీడు స్కూల్ లేని టైంలో ఇంటికాడ ఖాళీ ఉంటే కనుక స్కూల్కి పోకుండా వాళ్ళకి టార్చర్, ఊర్లో ఉండే ఫ్రెండ్స్తో తిరగడం, అల్లరి బ్యాచ్లతో తిరగడం, వేరే వేరే వాళ్ళు చేసే తప్పులకు వీడు నిందలు పడడం, ఇట్లా జరుగుతూ ఉంటే కనుక వాళ్ళమ్మ ఏదో ఇట్లా ఈ రకం మా టిక్ టాక్ మోజులో చేస్తున్నారు వాళ్ళు వీడియోస్. నేను ఆల్రెడీ అక్కడ యూట్యూబ్ ఉన్నా కాబట్టి నా దగ్గర తీసుకొని వచ్చినాను. వీడిని చేయంటే వాడిని కూర్చోబెట్టి మాట్లాడితే వాడు మాట్లాడే మాటలలో మీరు చెప్పినది తప్పితే వాళ్ళు ఏం కనపడలేదు. ఇప్పుడు అదే వాడు ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ వాడి, లేకుంటే వాడు ఒక డాన్సరా ఫైటరా, ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో రకాల కంటెంట్లు ఉన్నాయి. ఫైటర్గా ఉన్నారు, డాన్సర్లుగా ఉన్నారు, చాలా రకాలుగా ఉన్నారు కదా. దాంట్లో వీడు ఏ కంటెంట్ చేయగలడంటే ఏది చేయలేడు. నేను చేసేది ఇదే అంటున్నాడు వాడు, అదే అంటున్నాడు, అదే చేస్తున్నాడు కెమెరా అని చేసి, ఇంకా వేరేది ఏం చేయకుండా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో నేను డ్యాన్స్ చేయరా అంటే వాడు ఎక్కడి నుంచి డ్యాన్స్ చేయగలడు? ఇప్పుడు నాకు కూడా నచ్చదు ఇట్లా చేయరా అని చెప్పడానికి. ఒకవేళ డాన్సర్ అయితే కనుక నీకేదో చిన్నపిల్లలు కదా, డాన్సర్ ఈ వయసులో డాన్స్ ఇచ్చే ఏదైనా ఛాన్సులు వస్తాయి, డాన్సర్కి వెళ్ళిపోవచ్చు. లేకుంటే కనుక ఏదైనా యాక్టింగ్ చేసే కనుక యాక్టర్గా పోవచ్చు. చిన్నపిల్లలు కాబట్టి చాలా మంది ఛాన్సులు ఇస్తారు. వాడు మాట్లాడేది అది మాట్లాడుతున్నాడు, చేసేది అది చేస్తున్నాడు, నాకు తప్పలేదు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చెప్పినా కదా, ఫస్ట్ 3 వచ్చినారని చెప్పినా కదా, దాంట్లో ఒక వ్యక్తి డైలాగులు చెప్పగలడు. ఓన్లీ డైలాగుల మీద నడిపించిన మిలియన్స్లలో వ్యూస్ తెప్పించిన తర్వాత కనుమరుగైపోయిన తర్వాత ఆయన వీడియోస్ చేసుకుంటా వెళ్ళిపోయాడు. పక్కకు పోయిన తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళు అంట చూసుకుని నాకు ఇంకా కత్తిస్తారన్న నా ముఖం చూసి వచ్చిన వ్యూస్ అంటే కనుక, నేను డైలాగులు నేను చెప్పినా కదా, నేను చెప్పిన డైలాగు వీడియోస్ నేను నీకు ఏదైతే కంటెంట్ ఇచ్చినానో అది నా కష్టం, నీకు డ్రెస్సులు ఇప్పించి నా టైం వేస్ట్ చేసుకొని నీకు ప్రతిదీ చూసుకొని చేసినా కదా, అవి డిలీట్ చేసుకొని నువ్వు ఫ్రెష్గా ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది, నీకు అందరూ వచ్చినారు కదా, నువ్వు చేసుకోని అని చెప్పిన. అన్నీ డిలీట్ చేసినాడు నా ముందరే. డిలీట్ చేసిన తర్వాత వీడియోస్ చేసినాడు. ఒక 4-5 వీడియోస్కి 1,00,000 వ్యూస్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు వాడు పెట్రోల్ బంక్లో పని చేసుకుంటున్నాడు. దాని తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చినాడు. ఆ అబ్బాయి కూడా ఒకటే రోజు వీడియో తీసినాడు, 20 వీడియోలు తీసినాడు, ఫేమ్ వచ్చింది. ఏమనుకున్నాడేమో చెప్పకుండానే మానేసినారు. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి చేయి అని చెప్పలేను కదా. సో ఈయన కూడా నాతో పాటు వచ్చి బలవంతంగా ఈ వీడియోలు చేయి, ఈ కంటెంట్ చేయని నేను చెప్పలేదు. వానికి నచ్చిన కంటెంట్ నీలో ఇప్పుడు వాళ్ళు డాన్సర్ అయితే కనుక, డాన్స్ చేసేటోడు అయితే కనుక వాడిని అదే చెప్తాను, వేరే చెప్తాను మేడం. మన దగ్గర ఆ టాలెంట్ ఉంటే ఇంకొక మాటలు రావు, మాటలు రాంతో డైలాగ్ ఎట్లా చెప్పగలం మనం? నీకెందుకని బూత్లే మాట్లాడాలనిపించింది? అవే వస్తున్నాయి, నువ్వు ఎందుకు మెంటల్ గా డిసైడ్ అయినావు ఇంత చిన్న ఏజ్ లో? మెంటల్ గా అంటే అదే వచ్చే మాటలు మాడతారు. అంటే ఇప్పుడు మా అందరికీ వస్తాయి, ఒక నిమిషం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బూత్ మాటలు వస్తాయి, కానీ మేము మాట్లాడము, నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నా మాటలు రాగం కాక. అది ఎందుకు అట్లా ఎందుకు తయారైనావు? నిన్ను అంతగా తయారు చేసేంత నీకు లైఫ్ లో ఏం జరిగింది అంటున్నా. బూతు మాటలే నాకు వస్తే ఇంక ఇవి తప్ప వేరే రావని డిసైడ్ అయినంత ఎందుకు ఇంత డిసైడ్ అయినావు? చిన్నప్పటి నుంచి అక్కడిక్కడ ఆడకుండా వాళ్ళు ఇల్లు తిరుగుతుండే నేర్చుకున్నాం. ఇంకా అది ఇంతే మాస్ గా ఉంటావా? నీ లైఫ్ ఎటుపోతుంది తెలుసా? ఎటైనా పోనీ అంటావా? ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారా ఇలా బూతులు మాట్లాడితే? చెప్పు. ఎందుకు చేయరు? కరెక్ట్. నువ్వు ఎంతో కొంత చదువుకున్నావు, 8th 9th సో అండ్ సో, బూతులు మాట్లాడేవాళ్ళు మీ మాస్టర్లే చిల్లరగాడని అన్నారు కదా, బయట సొసైటీ నీకు ఎట్లా రెస్పెక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఈయనతో వీడియోలు చేస్తున్నావు కాబట్టి ఈయన నీకు రెస్పెక్ట్ చేస్తాడేమో, రేపటి రోజు నువ్వు ఆయన నుంచి వెళ్ళిపోయినాక ఆయన కూడా రెస్పెక్ట్ చేయరు నీకు, నువ్వు మాట్లాడే మాటలకి. ఇప్పుడు నీకు చెప్పానక్క నేను విడిచిపెట్టి వెళ్తానని. అర్థం కాలే. ఇప్పుడు నేను ఆయనను విడిచిపెట్టిపోతా అని చెప్పానక్క. ఆహా, నువ్వు విడిచిపెట్టి పోతావు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరినో ఒకరిని విడిచిపెట్టి పోవాలి, డెస్టినీ అనేది రాస్తుంది అట్లా. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గర ఉంటే ఓకే వదిలేసి, ఆయన రెస్పెక్ట్ చేయమంటే చేస్తాడా? ఆయన పేరేంటి? మస్తాన్ గారు. చేస్తాడా? రెస్పెక్ట్ చేస్తాడా నీకు? చేస్తారా అండి అలా బూతులు మాట్లాడితే? చెప్పండి ఓపెన్ గా, పర్లేదు, చేస్తారా? మాట్లాడే విధానం కదా అంటే వీడియోస్ జనరల్ గా. ఇప్పుడు మీకు పెళ్ళైందా? మీ పిల్లలు ఉన్నారా? ఎంత ఉంది ఏజ్? మీ పిల్లలు సేమ్ ఇవే వర్డ్స్ మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? సిచ్యువేషన్, అదే ఈయన సిచ్యువేషన్ బట్టి వచ్చింది. సో మీరు రెస్పెక్ట్ చేస్తారా? ఇట్లాంటి మాట్లాడే వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారా? అర్థమైంది? క్లారిటీ వచ్చిందా? నాకు ఎవరొట్టైనా ఎవరెట్టనుకున్నా పర్వాలేదు, నేనైతే ఇంతే. నువ్వైతే ఇంతే, మారనంటావు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తా అంటావు. సమాజం భ్రష్టు పట్టిస్తా. నీ వీడియోలు సమాజంలో ఉన్న వాళ్ళే కదా చూసేది. చూస్తే చూడమని, లేదంటే స్కిప్ చేయమను. ఇది ఒక మాట నేర్చుకున్నారా? చూస్తే చూడండి, లేదంటే స్కిప్ చేయండి అని. అంతే కదా, నచ్చితేనే కదా చూసండి. నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. పెట్టు లెక్క. షూర్ కదా? షూరా? పోతావా జైలుకి? మీరు చెప్తానే ఇంకేం చేస్తాం మేము.
మరి చూస్తే చూడండి, లేదంటే స్కిప్ చేయమన్నారు కదా. పోలీసులు కూడా తీసుకెళ్లి బట్టలు ఇప్పి అదే ఇస్తారు. అప్పుడు నువ్వేమంటావు? కొడితే కొట్టుకోండి, కొట్టకపోతే కొట్టకపోండి అంటావా? చెప్పు. అదెలా చెప్పలేం కా. అసలు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఫేమస్ అవుదాం అనుకుంటున్నావా, లేదంటే ఇంకేమన్నా అవుదాం అనుకుంటున్నావా? నేనైతే ఫేమస్ అవుదాం అనుకున్నా అక్క. ఫేమస్ అయ్యాక ఫేమస్ అవ్వడం అంటే ఏంటి చెప్పు నీ ఉద్దేశంలో? ఫేమస్ అవడం అంటే సమాజానికి తెలియడం. సమాజానికి తెలియడం ఏ విధంగా తెలుస్తున్నావు? యూట్యూబ్ పరంగా తెలుస్తుంది. యూట్యూబ్ పరంగా. ఓకే, ఫేమస్ అయ్యాక ఏం చేస్తావు? మీ అన్నకు వెన్నుపోటు కూడా చెల్తావా? వెన్నుపోటు ఎందుకు వస్తాం కా? మా ఇంట్లో వాళ్ళే చెప్పినా కూడా మానుకోను. నేను ఇంతకుముందు చాలా మందిని అడిగిన, నా యూట్యూబ్ లో చేస్తాను కానీ నేను బూతులు మాట్లాడుతాను అంటుంది, అందుకే వాళ్ళు పెట్టుకోలేదేమో. ఎవరు అందుగాక నేను ఐస్లు అమ్ముతానే. ఓకే, ఐస్ క్రీమ్స్ అమ్ముతానే. అప్పుడు ఏమన్నాడని యూట్యూబ్ లో అడిగిన, చాలా మందిని అడిగింటే ఒక అన్న ఏమన్నాడని ఒక 5 times వెళ్ళి రిక్వెస్ట్ చేసిన, నేను వస్తాను. ఆయన ఏమన్నా ఐస్లో ఉండేది నీకు ఎందుకు కొర అన్నాడు. దాని కారణంగానే ఇప్పుడు ఇన్న దగ్గరకు వచ్చా. అప్పుడు ఆ మాట ఆయన అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదన్నా ఒక టాలెంట్ చూపించుకొని బయటికి రావాలి, కానీ బూతులు మాట్లాడి ఇది టాలెంటా? ఒక అర్థమైంది. ఆయన పౌరుషం చూడు, ఆయన ఏజ్ కి ఆయన పౌరుషానికి విందాం ఆయన ఏదో చెప్తున్నాడు కదా. సో ఆయన అట్లా ఐస్లో అమ్ముకునేటోడు నీకెందుకు అని అన్నందుకు నువ్వు ఈ రోజు వచ్చి ఈ కంటెంట్ వీడియోలు చేస్తున్నావు. కంటెంట్ వీడియోలు చేస్తుంటేనే కదా నా టాలెంట్ తెలిసి మళ్ళా వచ్చి అడిగినాడు కా. అయ్యో, నీలో ఏం టాలెంట్ ఉంది తమ్ముడు, అది చెప్పు నాకు ఫస్ట్. యాక్ట్ చేయడంలో టాలెంట్ ఉంది కాబట్టి అన్నొచ్చి మళ్ళీ నన్ను అడిగినాడు కా. అవును, యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ వచ్చా? యాక్టింగ్ వచ్చా? నీకు నవరసాలు తెలుసా? తెలీదు. యాక్టింగ్ సరే, నీ వీడియోలలోనే చూసిన. జనరల్ గా ఇప్పుడు మీ అన్నతో ఏదైనా ఒక సిచ్యువేషన్ యాక్ట్ చేసి చూపించు కెమెరాలో. బూతులు అయితే రావద్దు. బూతులు రావడంటే మరి బూతులే కదా, మరి ఇంకా యాక్టింగ్ ఎక్కడుంది అక్కడ? చేయలేని అంటున్నావు కదా నువ్వు. మీ అన్న గైడ్ చేయట్లేదా, లేదంటే అరే నీకు నచ్చింది యాక్ట్ చేయాలంతే కదా? మీ అన్నతో యాక్ట్ చేయి, ఏదో ఒకటి కాన్సెప్ట్ ఏదైనా చెప్పండి. మీ అన్నని ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినా, నేను రానన్నా నీ దగ్గరికి, నాకు వేరే లైఫ్ ఉంది అని చెప్పేసి ఆ సంభాషణ మాట్లాడండి. ఏంది ఆ మాట? నువ్వు ఎన్ని లక్ష రూపాయలు ఇచ్చానని చెప్పను ఒక మాట. ఎట్టి జోక్ చెప్పమన్నా రియల్ చెప్పమని చెప్పను. నేను చెప్పను. ఎన్ని వీడియోలు పాపులర్ అయినాయి ఈ అబ్బాయివి? జస్ట్ నేను తీసింది మొత్తం 6 రోజులు తీసిన మేడం, అంతే. మొత్తం కలిపి కూడా 6 రోజులే తీసినాను. 6 రోజులు గాను మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఒక 10 వీడియోస్ అంతా తీసినాను అంతే. సరే, బూతులు లేకుండా వితౌట్ ఏదైనా ఒక యాక్టింగ్ మీ అన్నతో సంభాషణ పెట్టి ఏదో ఒకటి చేయండి. నీకు నచ్చింది చేయండి, ఇది కూడా నీకే ఇస్తా ఆప్షన్. ఎందుకంటే నీ చెప్పింది ఎట్లా చేయను అంటున్నావు కదా. జనరల్ గా నువ్వేం మాట్లాడుతావు, నీకేం యాక్టింగ్ వచ్చో ఎంత వచ్చో టెస్ట్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే మా కెమెరామెన్లు కూడా తోపు కెమెరామెన్లు మస్తుగా తీస్తారు, మన వీడియో వైరల్ అవుతుంది. బాబో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి కత్తి స్టార్ గారు. ఫస్ట్ మీరు చేయండి. లేదంటే నువ్వు యాక్టింగ్ చేస్తా అంటే నువ్వు ఎవరితో చేసినా పర్లేదు. మా డిఓపి అభి గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు. సరే పోనీ యాక్టింగ్ చేయి. ఏం చేస్తావు నాతో, ఏం కమ్యూనికేట్ అవుతావు? మీరు ఏం చెప్తారో చెప్పండి మేడం, దాని గురించి చేస్తావా? ఏం చెప్పాలి? ఏం యాక్టింగ్ అంటే ఏం చెప్తావు? అక్క గౌరవం వద్దు లెక్క, వద్దు లెక్క, రఫ్ అండ్ టఫ్ వద్దు. ఎందుకు వీళ్ళ అక్కతో కూడా కొట్లాడుతుంది ఆయనకి? ఇంట్లో మామూలే కదా. అయితే దానికి దీనికి ఏంటి సంబంధం? లేదు లెక్క, వద్దు లెక్క. ఈ అబ్బాయి రియల్ కి సేమ్ అనుకుని యాక్ట్ అదే మైకల్ ఉంటున్నాడా ఏంటి? వాళ్ళకి అనుకుంటాడు, అందుకు మీరే ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడతాక చెప్పు. నీకు అక్కుందా? అక్కుంది. ఏం చేస్తుంది? ఇంటర్మీడియటా? మీ అక్కకు నువ్వు రెస్పెక్ట్ చేయవా? నేను అసలు ఎవరికి రెస్పెక్ట్ చేయను అక్క, ఒక్కరికి. నేను ఈ అన్నకు చేస్తావా రెస్పెక్ట్? మా పెద్దమ్మ రెస్పెక్ట్ చేయను. మా నాన్న అంటే ఎటు, మా నాన్న ఎవరైనా మా మక్కలు ఉన్నారు, మక్కలు రెస్పెక్ట్ చేస్తారు. నువ్వు రేపు పేపర్లు రాసుకుంటా, నేను ఇళ్ళకి రెస్పెక్ట్ చేస్తాను. చెప్పు, మీ డాడీకి ఎందుకు రెస్పెక్ట్ చేయవు? మీ డాడీ నిన్ను పుట్టించడం తప్ప, లేదంటే ఏంటి అసలు? నువ్వు అసలు చిన్న 3rd క్లాస్ 4th క్లాస్ చదివిన పిల్లలైనా పేరెంట్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో, పేరెంట్స్ కి రెస్పెక్ట్ చేయాలి, లేదంటే మన ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలని ఖచ్చితంగా చెప్తారు. కానీ మీరెందుకు మీ డాడీకి రెస్పెక్ట్ చేస్తా అంటే రీజన్ కనుక్కోవచ్చే సార్? రెస్పెక్ట్ చేస్తాను లేదు వాడు. లిస్ట్ వాళ్ళ మామను, వాళ్ళ పెదనాయను, వాళ్ళ పిన్ని రాసుకోవాలంటే కూడా ప్రతి ఒక్కరు అందరినీ రాసుకోవాలి. ఆడేదో 2 పేర్లు చెప్పినాడు. రెస్పెక్ట్ అంటే ఏంది? నాకు ఇష్టమైన వాళ్ళంటేనే, నాకు
మా పెద్దమ్మ కూతురు, మా అమ్మ, వాళ్ళంటేనే నాకు ఎక్కువ ఇష్టం. మళ్ళీ ఇంకొకరు యాడ్ అయినారు చూడు ఇట్లా. వాళ్ళంటేనే ఇష్టం. వీళ్ళ ముగ్గురే నేను ఇష్టపడేది. ఎవరైనా అని క్యాజువల్ గా ఉంటా. సో దీంట్లో మళ్ళీ నన్ను నా పేరు వదిలేసినట్టు ఇలా చెప్పాడు. అట్లుంటది. అంటే మైండ్ స్టేబుల్ గా లేదని అర్థమైతుంది. మైండ్ స్టేబుల్ అంటే వాడి వయసుకి వాడికి ఏమొస్తుందో వానికి అర్థం కాకుండా వాడి వయసు కంటే మాట్లాడే మాటలు అంటే ఇంకా గల్లీ వీధిలో మాట్లాడే మాటలు లెక్క అవి. నువ్వు అనుకుంటున్నావు వీధిలో ఉండే వాళ్ళే పెద్ద పెద్ద చదువుకొని పెద్ద పెద్ద ఇదో లేకపోతే పెద్ద పెద్ద సూపర్ స్టార్ లో అవుతున్నారు. నువ్వు గల్లీ అని చెప్పేసి గల్లీలు ఇవే మాట్లాడతారని గల్లీలని ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు గల్లీ పేరు ఖరాబ్ చేస్తున్నావు. గల్లీ పేరు ఖరాబ్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను కూడా గల్లీ నుంచి వచ్చిందానే తెలుసా. మాది కూడా చిన్న పల్లెటూరే. మేము కూడా మట్టిలో ఆడుకున్న వాళ్ళమే, పేడ విసికిన వాళ్ళమే, కోళ్ళ కాసిన వాళ్ళమే, అన్ని వేసిన వాళ్ళమే. మేము కూడా మాకు అన్ని తెలుసు. కానీ మేమేం బూతులు మాట్లాడి రాలేదే. చెప్పు, ఇందాక యాక్టింగ్ దగ్గర ఇష్టపెట్టినాం, ఏదన్నా ఒకటి చెయ్యి. యాక్టింగ్ దగ్గర అక్క ఏం చేయాలి చెప్పుక్క. బూతులు కాకుండా నువ్వేమన్నా చెయ్యి బ్రో. ఏమన్నా చేయాలి. ఏ సినిమా అంటే ఇష్టం ఎవరికి? నీకే. నేనా? కేజీఎఫ్ అంటే ఇష్టం. అందులో ఏదైనా చేస్తావా పర్ఫార్మెన్స్? అందులో డైలాగ్ కానీ ఏదైనా ఒకటి చేస్తావా? మేడం పొరపాటు వాడికి క్యారెక్టర్ ఇయ్యాక మేడం. రాఖీ బాయ్ అయితే ఇప్పుడు తట్టుకోలేము. వాడు గోల్డ్ హంటరు, మళ్ళీ పోయి ముంబైకి పోయి వాడు ఎన్ని చేయొచ్చు, మేము తట్టుకోలేము. ఏదో పెట్టుకున్నాం. మీరు అన్ని కేజీఎఫ్ లో హీరో అనుకుంటే కనుక వాడికి హెలికాప్టర్, దానికి హీరోయిన్, మళ్ళీ ఎన్ని తీసుకురాలేదు. చేయి ఏదో ఒకటి చేయి, నీకు నచ్చింది. ఏం చేయాలి ఒక కాన్సెప్ట్ ఇవ్వండి ఇక, దాని ద్వారా చేస్తాం. టీవీ రిమోట్ అంటే వద్దన్నావు. మీ అన్నతో మాట్లాడు అంటే వద్దన్నావు. మా వంశీ ఉన్నారు ఇక్కడ. వంశీకి వార్నింగ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తావు? వార్నింగ్ ఒకసారి వితౌట్ బూతులు. వార్నింగ్ వెరీ డెడ్ ఇస్. అది యాక్టింగ్ చేయకపోయినా ఎవరికైనా ఇవ్వచ్చు వార్నింగ్. మా వంశీ గారికి వార్నింగ్ అంతే. వార్నింగ్ ఎలాగక్క? బూతులు దగ్గర రాకూడదు అంటారు. రాకూడదు. బూతులు వస్తే అది యాక్టింగ్ ఎట్లయితది? బూతులు కాదు నీకు, జస్ట్ యాక్ట్ చేయి. నీ కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతావు, ఏం చేస్తావు అనేది. కోపం వస్తే దో వంశీ అన్నా చెప్తానా, నువ్వు నా జోలికి వచ్చినావు సరే, మా ఫ్యామిలీ జోలికి మటుకు పోతే మటుకు కథ వేరుంటది. ఇది యాక్టింగా? యాక్టింగ్ కాదు ఇంకా. యాక్టింగ్ ఏది? యాక్టింగే కాదు అక్క. మళ్ళీ అంటే ఇప్పుడు జనరల్ అట్టని కాన్సెప్ట్ చెప్పమంటే చెప్పకుండా ఉన్నావు అక్క. ఏం చేయాలి ఇక మేము? నిన్ను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అసలు. నిజంగా చెప్తున్నా, మీ అన్న తప్పేం లేదు. ఇలా పాప మీ అన్న తప్పు అనుకున్నా ఫస్ట్ నీ వీడియోలు చూసినప్పుడు. మీ అన్న మీద నాకు ఒక టైప్ ఆఫ్ ఉండే. ఇప్పుడు బాధ అవుతుంది ఆయన చూసి. ఇట్లాంటి ఆ రెండు చెవులు బట్టి కిందికి ఎత్తే బుద్ధి అవుతుంది నాకైతే. లిటరల్ గా చెప్తున్నా నేను. ఎవరు నీకు అన్నానక్క? నిన్నే. నువ్వు నీకు ఏజ్ 16 లాగా బిహేవ్ చేస్తున్నావా, లేదంటే ఏజ్ 14 లాగా బిహేవ్ చేస్తున్నావా, లేదంటే మిడిల్ ఏజ్ లాగా బిహేవ్ చేస్తున్నావా అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ మీరు నా రిక్వెస్టింగ్ అండి, మీరేమనుకోకపోతే ఆయనకి వీడియోలు చేపించే దానికంటే ముందు ఆయన బిహేవియర్ కొంచెం చేంజ్ చేయండి. మీరు ఇన్ని రోజులు అంటే రోజులు మీ కాడ పెట్టుకుని మీరు ఏమైనా చేంజ్ చేయగలరు అని కూడా చేయండి. అంటే అది కూడా ట్రై చేశారు యాక్చువల్ గా. ఎందుకు మేడం? ఇప్పుడు మా ఇంట్లో అంటే జనరల్ గా మీరు మంచిగానే ఉన్నారు కదా. ఇప్పుడు అడు స్కూల్ పోయే పిల్లోడు అని నా దగ్గరకు వస్తానే ఏమనుకుంటాం, ఆయనకి ఏం తెలుసు, ఏదో ఆతృత మీద వచ్చినాడు అనుకుంటా. పోయి వాళ్ళకి ఇప్పుడు వీడియోలు అడుగుతాక ఇది చదువుకునే పిల్లోడు వద్దని చెప్పిన. మళ్ళీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినారు, మేమే అడుగుతున్నాం చెప్పానండి. వాళ్ళే అడిగినారు. వాళ్ళు అడిగిన తర్వాత కొన్ని చెప్పిన, ఇట్లా నాకు ఇట్లా జరిగింది నా సిచ్యువేషన్లో, నేను చేయలేకపోతున్నా, నాకు హెల్త్ బాగాలేదని చెప్పిన. అయినా సరే వాడిని పెట్టి తీయమన్నారు. ఎందుకంటే అక్కడ కనపడుతుంట యూట్యూబర్ అని కొంతమందికి తెలుసు కాబట్టి వాళ్ళు అడిగినారు అంతే. నాకే కొంత వరకు యూట్యూబ్ ఛానల్ పోయిందనే బాధలో కొన్ని సన్నివేశాలు జరిగిన తర్వాత యూట్యూబ్కి మనకు సెట్ కాదేమో, చాలా రోజుల నుంచి యూట్యూబ్నే నమ్ముకున్నా. తర్వాత అది పోయిన బాధలోనే గడుపుతా వచ్చిన. పక్కన వాళ్ళు అనే మాటలకు, మనతో ఉండే వాళ్ళ అనే మాటలకు బరాయిస్తాంగా ఆ మాటలు నిలబడిపోయినాయి. మళ్ళీ ఆ మాట అనిపించుకునే రోజు రాకూడదు, దానికోసం ఆ లైఫ్లోకి మనం వెళ్ళకూడదు అనుకునే టైంలోనే వీడు ఇందేంటంటే రోజు ఒకటే సీరియల్ కంటిన్యూ అవుతుంది. సో ఈయన మీ దగ్గరకు వచ్చి ఒక 11 days అయింది అంతే. అంతే మేడం. ఓకే, మీ అన్న పైసలు ఇస్తున్నాడా? ఎవరు? ఈ అన్న కత్తి అన్న ఇస్తున్నాడా పైసలు? ఏమన్నా ఇస్తాడు కానీ ఏమి ఇచ్చాడు ఇప్పటి వరకు? చూసుకుంటాడు, ప్రతి ఒక్కరు చూసుకుంటాడు, అన్నప్పుడే పెట్టుకుంటాడు. ఇప్పుడు సొంత అన్న వాళ్ళు కూడా చూసుకోరట. సిట్ రైట్ ఫస్ట్ సరిగ్గా కూర్చో. సొంత అన్న వాళ్ళు కూడా చూసుకుంటాడు. సొంత అన్న వాళ్ళు కూడా చూసుకోలేదు. ఈ 10 రోజుల పరిచయంలో ఆయన గురించి నీకేం అర్థమైంది? ఆయన గురించి అంటే మంచివాడు అని అర్థమైంది. ఇన్న దగ్గర ఉంటే నన్ను ఫేమస్ చేస్తాడని అర్థమైంది. ఓకే, అర్థమైందా బిజినెస్ లాజిక్? నేను ఫేమస్ చేస్తాడా, నువ్వు మంచోడు అంటున్నాడు.
అంతే కదా వాడు వచ్చిన టాపిక్ కూడా అదే కదా, ఫేమస్ కావడానికి నా దగ్గరకు వచ్చినాడు. వానికి నాకు అంతకు మించి ఏ రిలేషన్షిప్ లేదు, అంతకు మించి పరిచయం కూడా లేదు. వాడు ఓన్లీ 10 days కదా. వాడు ఏ ఉద్దేశించి వచ్చింటాడు నా దగ్గరికి, ఓన్లీ వాడు ఫేమస్ కావడానికో. ఇప్పుడు నువ్వు ఫేమస్ కోసం ఇవన్నీ మాట్లాడి తర్వాత ఫేమస్ అయినా ఇవన్నీ అడ్డు పెట్టుకుని ఏదైనా చేస్తే మీ అన్నకే బ్యాడ్ నేమ్ తెలుసా? అది ఏం చేయను చేవా? దమ్కి ఇస్తున్నావు ఇందాకే మా వంశీకి. ఎవరికి దమ్కి ఇచ్చినావుగా మా వంశీకి ఇందాక. అట్లా ఎవరికైనా దమ్కి ఇస్తే ఆలగడ్డ అసలే బాంబులు ఉంటాయి, ఇంకేదేదో కత్తులు కటార్లు. మా అల్లగడ్డ బాంబులకు కత్తులకు ఫేమస్ అని అంటారు కదా, అదే అల్లగడ్డలో నరసింహస్వామి అహోబిలం ఉంది, ఒక పుణ్యక్షేత్రం. అవును. అదే అల్లగడ్డలో అదే దేవుణ్ణి మొలిచేటువంటి శిల్పులు ఉన్నారు. దగ్గర కొన్ని వందలలో శిల్పకళా మందిరాలు ఉన్నాయి. ఈ శిల్పకళా మందిరంలో చెక్కినటువంటి శిల్పము దానికి ఎదురుగా ఉన్న శిల్పకళా మందిరంలో కూడా చెక్కరు అదే విగ్రహాన్ని. ఇక్కడ వాల్మీకి ఉంటే అక్కడ వాల్మీకి కూడా డిజైన్ వేరు ఉంటుంది, చెట్లు కానీ ప్రతి ఒక్క డిజైన్ వేరు ఉంటుంది. ఇక్కడ నుంచి అమెరికా దాకా వెంకటేశ్వర స్వామి గుడిని కొన్ని కోట్లు పెట్టి తయారు చేయించి మరి అక్కడి నుంచి తీసుకుంటున్నారు బ్రహ్మాండంలో. అట్లనే ఇప్పుడు మనం ప్రతి ఒక్క చోట మా ఆళ్ళగడ్డ శిల్పాలు అనేది పోతున్నాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు ఈ విషయాలు మీతో మాట్లాడితే బాగుంటది, కానీ ఆయన మాట్లాడే బూతులకి శిల్పాల గురించి మాట్లాడితే ఏమైనా సూట్ అవుతుందా? నేను అడుగుతున్న బాంబులు అంటే ఇప్పుడు ఆయనతో ఆ టాపిక్ మాట్లాడితేనే కరెక్ట్, ఎందుకంటే ఆ వేలోనే వెళ్తున్నాడు కాబట్టి ఆ టాపిక్ మాట్లాడితే మారాలండి మేడం. ఒకప్పుడు ఆళ్ళగడ్డ మనం మారాలా, వీళ్ళు మారాలా? నేను మా ఊరి గురించి చెప్తున్నాను, వాడి గురించి కాదు. మీ ఊరి గురించి పాజిటివ్ తెలుసు, నెగటివ్ తెలుసు అండి మాకు, మేము అంతా ఇంత చదువుకున్నాం. ఆళ్ళగడ్డ అంటే బాంబులు. ఇప్పుడు ఈయన బూతుల గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు శిల్పాల గురించి నేను మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా చెప్పండి? బాగోదు కదా అసలు. కాదు మేడం, నేను నా ఊరి గురించి అడిగినప్పుడు నా ఊరి గురించి నేను యాక్చువల్ తనతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడినప్పుడు మీరు శిల్పాల గురించి చెప్పుకోవచ్చు ఆబ్వియస్లీ. నేను అసలు మిమ్మల్ని అడగలేదు. అది బయట దేశం వెళ్తాను, ఇప్పుడు నేను చెప్పుకోకపోతే ఎట్లా మేడం? మీరు చెప్పుకోండి, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడితే బాగుంది. అబ్బాయితో శిల్పాల గురించి మాట్లాడితే ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందా అంటున్నా. సంబంధం అంటే నీ ఊరు గురించి చెప్పు, కానీ మీ ఊరు అబ్బాయే కదా, ఆళ్ళగడ్డ అబ్బాయే కదా, మళ్ళీ బూతులు మాట్లాడేది. మళ్ళీ ఇది ఎక్కడ పోతుంది? ఇది చెప్పవా? ఆ అబ్బాయి గురించి ఆళ్ళగడ్డ అబ్బాయి అని మాట్లాడి, ఆళ్ళగడ్డ బంబులగడ్డ కత్తులగడ్డ కాకుండా మా ఆళ్ళగడ్డకు వచ్చే మీ అటువంటి శిల్పాన్ని తయారు చేసి ఇస్తాము. అమెరికా గానీ బయట దేశాలకు శిల్పాలు పోతున్నాయంటే అది ఎంత గొప్ప విషయం. ఆళ్ళగడ్డలో నువ్వు అట్లా ఎందుకు నేర్చుకోవట్లేదు? ఇట్లా ఎందుకు వెళ్తున్నావు ఈ రూట్ లో? బాంబులగడ్డలు అంటే ఇప్పుడు నువ్వు ముందు ఇప్పుడు నీ ఏజ్ 13, నువ్వు రేపటి 20-25 వచ్చే వరకు నువ్వు ఏ దారిలో వెళ్తావు అనేది ఇప్పుడు వేసే పునాదుల్ని బట్టే ఉంటది కదా. 25 ఏజ్ 20-25. ఓహో, ఇయర్ అంటున్నావా? నేను ఇయర్ అనట్లే, ఈ లాజిక్ లో వద్దు, ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ ఏజ్ అంటున్నా నేను. నీకు 25 years వచ్చే వరకు ఇప్పుడు నీ పునాది బాగుంటేనే కదా తర్వాత నువ్వు బాగుండేది. ఇప్పుడే నువ్వు ఇట్లా బూతులు మాట్లాడుకుంటే ఇవన్నీ చేస్తే తర్వాత 25 years నీకు వచ్చేసరికి నువ్వేం చేస్తావు? నీ ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ నేను ఇబ్బంది పెట్టను. నా గోల్ వచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను యాక్టర్ కావాలని. యాక్టర్ అవుతావు? బూతులు యాక్టరా? బూతులు యాక్టర్ అది చెప్పలేము చెప్పలేవు. యాక్టర్ అంటే నాకు డౌట్ ఉంది మేడం. యాక్టర్ అంటే విలన్, హీరో, కమిడియన్, సపోర్ట్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాయి, లేడీ క్యారెక్టర్ ఉంటాయి, గే క్యారెక్టర్స్ ఉంటాయి. అవి యాక్టర్లు. దాంట్లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్ల మీద దాని క్యారెక్టర్ల కోసం చేస్తున్నావా? నాకు కూడా కొత్త, నేను కూడా అడుగుతా మేడం, దాని కోసం ఫోకస్ చేస్తున్నావా? ఎందుకంటే మనకు అన్నిసార్లు మీర్జాపూర్ ఇట్లాంటివి రావు కదండి ఈయన చేసుకోవడానికి సిరీస్ లు. అది ఎప్పుడు ఆమసకున్నాడు పున్నానుకున్నాడు ఒకటి వస్తుంది, అది కూడా హిందీలో వస్తుంది పోతుంది. ఈయన ధైర్యం ఏంటంటే అట్లాంటివి వస్తాయనా? రామ్ గోపాల్ వర్మ సార్ బతికినంత వరకు మనోనికి అండగుంటాడని ఆయన నాకు ఒక ఛాన్స్ ఇస్తాడని చెప్పాడు మేడం రామ్ గోపాల్ వర్మ సార్. గాని ఆయన యానిమల్ సినిమా తీసినారు కదా. అవును. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డైరెక్టర్ పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చింది అనుకో, ఆ క్యారెక్టర్ ఒక్కదాని వల్లే వస్తుందా? అది అక్కడికి ఆగిపోతే ఒక్కదాని వల్ల ఏమో మేడం. ఇప్పుడు మన లైఫ్ లో కొంతమంది హీరోలు ఉంటారు కదా. సో రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని పిలిచి మీకు క్యారెక్టర్ ఇస్తే మీరు సెట్ అవుతుంది. మన కొత్త హీరో ఉన్నాడు బిఎస్కే, బండి సరోజ్ కుమార్. ఆయన అంటే నాకు లవ్, వానికి కూడా లవ్. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నా దరిద్రం రా అనిపిస్తుంది. మీకు వాళ్ళందరూ ఈ వేళ అర్థమైనారా? వాళ్ళ లాజిక్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ మీకు బూతుల విధంగా అర్థమైందంటే నేను చచ్చిపోతా. బికాస్ ఆఫ్ నేను వాళ్ళకి ఫ్యాన్సే. మీకు ఈ విధంగా అర్థమైందంటే నేను అసలు నమ్మశక్యంగా లేదు. అదే నీకు ఈ విధంగా అర్థమయ్యారా? వాళ్ళ లాజిక్స్ ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళ థింకింగ్ థాట్స్ ఎలా ఉంటాయి తెలుసా? బూతులు మాట్లాడితే వాళ్ళ దాంట్లో సినిమాలలో బూతులు ఉన్నాయని వాళ్ళ బూతులు వాళ్ళు పెట్టి తీయడం, వాళ్ళ బూత్ మైండ్ సెట్ కాదు అది. అర్థమైందా? దాంట్లో క్యారెక్టర్ అడుగుదాం అనుకుంటాడు ఏదైనా క్యారెక్టర్.
సరే చెయ్యండి, చేస్తారు, కానీ వాళ్ళని ఇలా మీరు డిస్క్రైబ్ చేయడమే కొంచెం నాకు డైజెషన్ అవ్వట్లేదు. సందీప్ రెడ్డి వంగ గారేంటి, అసలు నాకు చూడు ఎట్లా అయిపోతుంది ఇదంతా. అవును మేడం, నిలుకునేది మేడం, పైకి ఇంత పొడుచుకుంటది మేడం. అసలు ఆయన అలా డిస్క్రైబ్ అసలు ఆయన ఎక్కడ, ఆయన ఎందుకు అట్లా డిస్క్రైబ్ చేస్తున్నారు? వాని హీరో రామ్ గోపాల్ వర్మ, బండి సరోజ్ కుమార్, ఆయన కొత్త డైరెక్టర్ ఉన్నాడు. అంటే వాళ్ళ సినిమాల్లో బూతులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పిలిచి ఒక ఛాన్స్ ఇస్తారు, మనం బూతులు మాట్లాడుతున్నాం కాబట్టి ఇస్తారు అనుకోవడం అది నీ మూర్ఖత్వం. నేను ఈ విషయాన్ని నేను ఎక్కువ డ్రాగ్ చేయదలుచుకో. మూర్ఖత్వం అంట. వాళ్ళు నువ్వు బూతులు మాట్లాడినావని వాళ్ళు పిలుస్తారు అనుకోకూడదు. వాళ్ళు అక్కడ ఆ సిచ్యువేషన్ కి వాళ్ళు హీరోలనే పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడిపిస్తారు. నువ్వు బూతులు మాట్లాడినంత మాత్రం నిన్ను పిలిచి పెడతారు అనుకోవడం ఆ మూర్ఖత్వం కాదు. రొట్టెగానే చూసి నువ్వు ఫాలో అవుతున్నావా? రొట్టెగానే చూసి ఫాలో అవ్వాలక్క, నా ఓన్ గానే ఫాలో. రొట్టె వీడియోలు చూస్తావా? నువ్వు చూస్తావు, నేను చూస్తా, అందరు చూస్తారు అక్క. నేను అడిగింది నిన్ను, నువ్వు చూస్తావా అని అన్నా. నేను చూసాక మరి మేము చూస్తాం, వాళ్ళు చూస్తాం, నీకెందుకు? నిన్ను అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పు. మీ ఎవరైనా చూసేటోళ్ళక్క యూట్యూబ్. నేను నిన్న అడిగా భయ్, నేను కత్తి స్టార్ ని కూడా అడగలే, మస్తానని అడగలే, ఎవరు. నేను నిన్న అడిగా నువ్వు చూస్తావా. ఇదే అతి తగ్గించుకోవాలనేది. వీడియోలలో చూపించినట్టు ఇంటర్వ్యూలలో లేదంటే ఇండివిజువల్ గా ఉన్నప్పుడు చూపించకూడదు. అది మీ అన్నకి ఎఫెక్ట్ అవుతుంది, అర్థమవుతుందా? నీ మీద ఉన్న ఇంప్రెషన్ మీ అన్నకి షిఫ్ట్. వానికి అసలు ఇంటర్వ్యూ అనేది కూడా తెలియదు మేడం, మీరు వచ్చినాం కదా. వాట్ ఎవర్ ఏదైనా కూర్చొని మాట్లాడినప్పుడు జనరల్ గా మాట్లాడాలి కదా. కాదు ఓకే, ఈ అబ్బాయి తప్పేం లేదు, అర్థమవుతుంది. బట్ అసలు నీ లైఫ్ లో నీకెందుకు ఇంత ఇలా తయారవడానికి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా? సిచ్యువేషన్స్ ఏం లేవు, సిచ్యువేషన్స్ ఏం లేవు, కానీ ఇంత మొరటుగా ఇంత రాడ్గా తయారవడానికి రీజన్స్ ఏంటి? ఏం లెక్క అంతే. వీధిలో కొట్లాటలు అవి విధాలకు పోదా టైనం. ఎక్కడ ఆలగడ్డలనా? ఇందాక మీ అన్న శిల్పాలు కొట్లాటలు అంటున్నా, నువ్వే తీస్తున్నావు మళ్ళీ. మేడం ఆళ్ళగడ్డలు అంటే గనక మా ఆళ్ళగడ్డలు శిల్పాలు తయారు చేస్తారు. మీరు మా ఊరికి మీకు భోజనం పెట్టి మీరు వెళ్ళా కూడా మీకు క్షేమంగా చూసుకుంటాం. అవన్నీ ఉంటాయి, కానీ ఆయనేం టాపిక్ మాట్లాడిండు అవి కొట్లాటలు, అందువల్ల నేను ఇట్లా తయారైనా అంటున్నాడు. నేను మాట్లాడినా తప్పుందా? ఒక నిమిషం మీరు ఆగండి, మీరు చెప్పండి. ఇదొక్క చెప్తానా, నువ్వు మా ఊరికి వచ్చినావు అంటే మేము తిండి కాడి నుంచి ప్రతి ఒక్క దానికి రెస్పెక్ట్ ఇచ్చాం. అదే మాతో ఏదైనా పెట్టుకుంటే అది ఏదైనా సరే వదిలిపెట్టాం. అది చూసావా, ఎవరు మాట తీరు వాళ్ళకు ఉండదు. నేను కడపొన్నే, మాది క్యాజువల్ గా అయితే బద్వేల్. కొన్ని గొడవల వల్ల వచ్చి మా అవ్వ వాళ్ళ ఊర్లో జరిగినాం. కొంపేసి నువ్వు పెట్టుకున్న గొడవలని మాత్రం చెప్పకు. మేము కొట్టుకున్న గొడవలు కాదు, అది చిన్న చిన్న గొడవల వల్ల వచ్చి ఇక్కడ చేరినాం. చిన్న గొడవల వల్ల వచ్చి ఇక్కడ చేరారు అనమాట. నీకు ఏఎంపిఎం తెలుసా? ఏఎంపిఎం తెలుసు అక్క. ఏంటది? ఏఎంపిఎం అంటే రాత్రి 12 తర్వాత, 12 నుంచి 12 తర్వాత, మళ్ళీ మధ్యాహ్నం 12 దాకా ఏఎం. 12 దాటిందంటే మళ్ళీ 1 నుంచి రాత్రి 12 దాకా పిఎం. ఓకే, నైస్, బాగా చెప్తున్నాడు, అడిగిన అన్ని చెప్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ నరేంద్ర మోదీ తెలుసా? కాదు, నరేంద్ర మోదీ గారు తెలుసు. నాకు మైండ్ ఉంది, నేను అదే చెప్తున్నా. నీకు మైండ్ ఉంది, నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావని అదే చెప్తున్నా తమ్ముడు. నేను కూడా ఈ ఇయర్ పోలేక స్కూల్ కి, లేదంటే పోతానే అండి. వెళ్ళి చదువుకోవచ్చు కదా తమ్ముడు, ఇంత టాలెంట్ ఉంది. టాలెంట్ ఏంటంటే నాకు నచ్చలేక పోబుద్ది కలిపోకున్నా. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పినారు కానీ నేను పట్టించుకోలే. చదువు అనేది ఇంపార్టెంటే కదా ఎప్పటికైనా, నువ్వు ఏమన్నా చేయగాని. ఇంపార్టెంటే, నేనేం ఇంపార్టెంట్ కాదని చెప్పడంలే, కానీ నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, ఇన్నకు నచ్చినట్టు ఇన్ని ఉంటాడు. అలాగే నాకు నచ్చినట్టు నేను ఉండక్క. నాకు నచ్చినట్టు నేను ఎక్కడ ఉంటా? నా ఇంట్లో ఉంటా. మీడియాలలో వీడియోలలో నాకు నచ్చినట్టు నేను ఉండను. దానికి ఒక ఎథిక్స్ ఉంటాయి, దానికి ఒక మోరల్స్ ఉంటాయి. దీనికి ఇలాగే నేను ఇప్పుడు హోస్ట్ కూర్చున్నప్పుడు నేను ఇలాగే కూర్చోవాలి, ఐ మీన్ అంటే ఇలాగే క్వశ్చన్స్ వేయాలి. సో ఇదొకటి ఉంటది. కానీ చెప్పు అంటే అది నీ ఇష్టం ఉంటే నీ ఇంట్లో చూపెట్టుకోవాలి, నా ఇష్టం ఉంటే నేను మా ఇంట్లో చూపెట్టుకోవాలి. కానీ వీడియో ముందుకు వచ్చి నేను నా ప్రతాపం చూపించలేనుగా, నేను ఇట్లనే ఉంటా అంటే దవడ మించి దాన్నే వేస్తారు. దవడ మించి దాన్ని వేస్తారంటే వాళ్ళకి ఏం హక్కు ఉందని వేస్తారు అక్క. వాళ్ళు నీకేం హక్కు ఉందని చెప్పు. కన్నేది మా అమ్మ, పిల్లప్పటి నుంచి చూసుకునేది మా అమ్మ, మా నాన్న. మళ్ళీ వాళ్ళకేం రైట్స్ ఉంటాయి కొట్టడానికి?
చెప్పుక పబ్లిక్ లో వీడియోలు పెడుతున్నావు కదా, వాళ్ళ ఫోన్ లోకి నువ్వు పోతున్నావు కదా. చూడండి లేదంటే లేదు కా, మాకేం కా. ఎవరిచ్చారు నీకు ఈ ధైర్యం? చూస్తే చూడండి లేకపోతే లేదని. నా ధైర్యం కా, నాకు మా అమ్మ మా నాన్న ధైర్యం ఇచ్చినారు, ఆ ధైర్యంతోనే బతుకుతున్నా. గుర్తుపెట్టుకో, ఇది ఎండ్. ముంచుతాడు గట్టిగా అన్నాడు. ఇది నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా, రాసి పెట్టుకో. ఇదే క్లిప్ మళ్ళీ జరిగినాక నువ్వు చూసుకోవాలి, చెప్తున్నా. ఇప్పుడు నేను ముందే చెప్పిన, వీనికంటే ముందు ఇద్దరు మోసం చేసినారు. ఆ అబ్బాయి సొసైటీతో సంబంధం లేదంటున్నాడు. మా అమ్మ మా అయ్య అన్నారు. ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. వినడానికి అబ్బా ఏం చెప్తున్నాడు కుర్రాడు అనిపిస్తది. ప్రాక్టికల్ గా దన్న గొప్ప గొప్ప గుద్దుతారు, తెలుసు కదా. మీ లైఫ్ లో మీరు చాలా సన్నివేశాలు చూసింటారు, నా లైఫ్ లో చాలా సన్నివేశాలు చూసింటారు. దానికి తగినట్టు మనం ఎట్లా మూవ్ అయిపోతున్నాం. కొన్ని వాటి గురించి ఆలోచించాం. మనకు జీవితం అనుకునేటోళ్ళు కూడా మనకు హ్యాండ్ ఇచ్చిపోయినప్పుడు బాధపడతాం. తర్వాత ఆ రేంజ్ లో ఎవరిని తీసుకోకూడదని అనుకుంటాం. అట్లా వాళ్ళ లైఫ్ లో ఏంటంటే వాడు ఆ స్టేజ్కి ఏం తెలియదు, ఎంటీ మైండ్ అంటారు కదా, కొన్ని స్టోర్ అయినాయి. ఎంటీ మైండ్ కాదది, స్టోర్ అయితే వస్తా ఉంటాం మన లైఫ్ జరిగి. ఏం స్టోర్ అవుతున్నాయి? నెగిటివ్ ఎనర్జీ ఆయన నింపుకుంటున్నాడు, పాజిటివ్ ఎనర్జీ నింపుకోవట్లేదు ఆయన. మీరు అది గుర్తించారో లేదో మస్తానన్న? నెగిటివ్ నింపుకుంటున్నాడా పాజిటివ్ నింపుకుంటున్నాడా అబ్బాయి మైండ్ లో? మేడం వాడిని మీరు ఇంతసేపు మాట్లాడి చూసినారు కదా, నేను 10 days వరకు నేను చదువుకోరా, నేను అవాయిడ్ చేసిన. ఎందుకంటే వాని వయసుతో నేను చేసే ఎక్స్పెరిమెంట్లు కాదు, వానితో నేను కలిసి వీడియోలు చేసేది కాదు అని వానికి టైం ఇచ్చిన. వద్దు వాని అంటే నేను తీసుకోవాలని కాదు, అవాయిడ్ చేసిన. వద్దు వీడు మనకి ఎవరో అడుగుతా ఉంటారు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు అని. కానీ వాళ్ళమ్మ వాళ్ళు ఇట్లా అడిగినారు, చేయండి నా మీతో పాటు చేయండి, ఏదో ఒకటి మన ఫేమస్ చేయండి లేకుంటే అడిగినారు. అది మన వల్ల అవుతుంది అంటే ఏంది, వాడిని వీడియోస్ తీసి వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టగలము, మనకి రీచ్ కానీ ఏ టైంలో అప్లోడ్ చేయగలము, ఎన్ని నిమిషాలు వీడియో చేయగలము, మనకి థంబ్నెయిల్ కానీ టైటిల్స్ కానీ పెట్టి చేసేంత వరకు మనం కానీ మనకి కంటెంట్ ఇదే చేయి, ఇది తప్ప వేరే చేయకు అనే పక్షాలు అయితే మనం ఉండవు. ఇంకోటి వాడు చదువుకునేటోడు, ఫస్ట్ ఆప్షన్ మనకి చదువు మీదకే ఇచ్చినాం. ఇంకోటి మనకి ప్రతిరోజు కూడా మన బిహేవియర్ మీద మేము చెప్తా వచ్చాం, నేను కానీ అన్న కానీ మా ఫ్రెండ్స్ కానీ, నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా మాట్లాడు, బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఉండు. బయట నిన్న కూడా వాడు చెప్పే డైలాగులలో కొంచెం బూతులు అయిపోయింది, ఇట్లా మాట్లాడకూడదు, వాడి బూతులు కూడా తగ్గిరా అని చెప్తాను. బూతులు కాకుండా కంటెంట్ ఇచ్చా వచ్చండు, అంటే ఏదన్నా ఫన్నీగా చేస్తా ఉండు, బూతులు తగ్గించు. బూతులు తగ్గించుకుంటే కంటెంట్ చేయగలిగితే, నువ్వు ఏదో బూతులు తగ్గించుకుంటే నువ్వు ఏడైనా సరే 10 మంది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పిలిచినట్టే వాడిని ఇంకొక సీరియల్స్ కానీ యాక్టింగ్ కానీ ఏదన్నా మన లైఫ్ అవేలో పోవచ్చు, బూతులు లేకుండా ఉంటే కనుక. నువ్వు బూతులే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేది వర్కౌట్ కాదు. సరే నువ్వు బూతులు మాట్లాడడం వల్ల ఇటుదానికి వచ్చినావు, ఈ నుంచి నువ్వు టర్న్ అయితే మార్చుకుంటా పోవాలి ప్రతిదీ కూడా. ఆయన అట్లా కూడా చెప్తలేడు, ఆయన అసలు టర్న్ అయ్యే ఛాన్సే లేదని. మాతో ఉన్నంత వరకు చెప్పాల్సిన బాధ్యత మాది మేడం. మీరు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాడు వాడు వింటున్నాడో లేదో కానీ మా దగ్గర ఉన్నంత వరకు వాడు వినకపోని వాడు ఏమన్నా కానీ చెప్పాల్సిన బాధ్యత మాది. మాతో ఉన్నప్పుడు వాడి బిహేవియర్ బాగుండాలా, వాడు బాగుండాలా, ప్రతి ఒక్కటి బాగుండాలని మేము కోరుకుంటాం. ఏదైనా సరే వాడు అట్లా ఉండాలని మా ఉద్దేశం కూడా కాదు. వాడిని ఇప్పుడు కూడా వాడు చదువుకుంటా అంటే కనుక వాడు నెక్స్ట్ మినిట్ స్కూల్ కు పంపిణీకి రెడీ, మొత్తం వీడియోస్ అన్ని డిలీట్ చేసి. ఇది కూడా తర్వాత విన్ని ఈ వీడియోలు చేసిన ఇది అనుకోకుండా వాడు ఏ పొద్దు చదువుకోనికి పోతా అంటే మాత్రం నేను ఎప్పుడు కాపాను. చూసినావా, ఇందులో నీ మిస్టేకే ఉంది, ఎవ్వరు నేను చదువుకోవద్దని చెప్పట్లేదు. వాడిని వాళ్ళమ్మ వాళ్ళ కూడా విన్నాం, నా ముందర కూడా నేను కూడా విన్నా. వీడియోస్ చేసేది కాదు, వాళ్ళమ్మ కూడా చదువుకోవాలని చెప్పినారు. వాళ్ళు కూడా చదువుకొని పాస్ గా 10th class నెక్స్ట్ ఉంది చదువుకోమని, వీడియోస్ ఇంపార్టెంట్ కాదు ఇవి కూడా చేయాలని చెప్పినారు. నేను కూడా 10 minutes మాత్రం ఒక డేలో 10 minutes వాళ్ళ నుంచి నేను తీసుకునేది, అంతకు మించి ఎక్కువ టైం తీసుకోను. వాడు ఫ్రెండ్స్ తో తిరిగి అయ్యలా తిరిగి వీడియోస్ కోసం టైం వెయిటింగ్ ఇస్తాడు, నేను వీడియోలు ఇచ్చా. వాడే మేము ఒక 4 days చెన్నైకి పోతే కనుక 4 days పాటు మా కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. మేము వేస్తే స్టాప్ కార్డ్ కోసం ఆడికి వచ్చి వెయిటింగ్ చేస్తున్నాడు, వీడియోలు చేద్దాం. వాడిని ఇంటికాడికి తీసుకుపోయి చెప్పినాం, వీడు మా కోసం ఇట్లా తిరుగుతున్నాడు, ఈ నుంచి మేము తీసుకునేది 10 నిమిషాలు మాత్రమే, ఒకవేళ మేము పోవడానికి రావడానికి ఒక 1/2 hour 1 hour అవుతుంది, అంతకు మించి ఎక్కువ టైం తీసుకోం. వీడిని ఆ టైం వస్తే బయట దగ్గర మాట దగ్గర ఉండడు, వీటితో జాగ్రత్తగా ఉండడు. ఒకవేళ వీడు మా దగ్గర ఉన్నాడనుకో మీరు అవాయిడ్ చేసుకునే కూడా ఇబ్బంది పడతారు, వీడిని జాగ్రత్తగా చూసుకొని మా దగ్గర అయితే ఉండడానికి కూడా చెప్తాం మీకు క్లారిటీగా. ఎందుకంటే ఆడు వయసు చిన్నది. ఇప్పుడు నాతో తిరిగేటోడు అనుకో, వాడి గురించి నేను జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడికి అన్నీ తెలిసి ఉంటది. నాతో సమానంగా ఉండటం, ఆయన నాకంటే వయసు పెద్దోడు, నేను ఆయనకు చెప్పాల్సిన సజెషన్ చెప్పగలం కానీ నువ్వు ఇట్లా ఉండాలని ఆడ చెప్పలేం కదా మనం. అట్లా వానికి ఏదైనా అంటే సజెషన్ మాత్రమే చెప్పగలం కానీ నువ్వు ఇట్లా మాట్లాడొద్దురా అని అన్ని ప్రతి ఒక్కటి చెప్తానే ఉన్నాం. వాడిని ఏదంటే కంటెంట్ వైజ్ గా తీసుకుపోవాలని చిన్నపిల్లలు చాలా మంది చేస్తున్నారు, వాళ్ళలాగా మీరు చేయాలనుకుంటున్నా. బూతులే టార్గెట్ కాదు మాది.
ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ కాబట్టి వానికి ఎడిటింగ్ వాడిని ఫ్రేమ్లో పెట్టి నేను చేయగలిసిన ఒక పని మాత్రం చేయగలుగుతున్నా. తప్పితే వానికి ఇదే కంటెంట్తోనే చేయాలని లేదు. వాడిని వేరే కంటెంట్ కూడా చెప్పిన, డాన్సర్గా చెప్పిన పాటలు పెట్టి డాన్సర్గా కూడా చెప్పించి నా వల్ల అయినంత వరకు చేయలేదు, ఏవీ కాలేదు. మొత్తం వాడు ఇవే చేయగలను నేను ఇట్లే అనుకున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు, ఫ్రేమ్ ఉందంటే కొన్ని నేను చేయలేను కూడా కొన్నిసార్లు. అట్లాంటి పక్షంలో వీళ్ళనే పెట్టించి ఓన్లీ ఆ యూట్యూబ్ని హ్యాండ్లింగ్ మాత్రం నేను చేయగలను. ఇప్పుడు అంతే కదా, మీ సార్ కూడా ఉన్నాడు కదా, మిమ్మల్ని పెట్టి ఆయన హ్యాండ్లింగ్ చేస్తుంటారు తప్పితే దాంట్లో మన పాత్ర ఎక్కువ ఉండదు. అట్లా సో అట్లా అనమాట. హలో, ఏం మరి సంగతి ఏంటి? ఫైనల్గా ఏం చెప్తావు? ఫైనల్ అయితే ఏం చెప్పాలి, ఏం చెప్పేది లేదు. ఎప్పుడు అట్లా డల్గా ఏంది, ఇట్లా ఈ పిచ్చి యాటిట్యూడ్ ఏంది? అది ఎందుకు అట్లా ఏదో నీరసం, ఏదో కోల్పోయినట్టు, ఏదో చేసిన? వాస్తవానికి మనకి యాటిట్యూడ్ అంటే ఏందో కూడా తెలియదు మేడం. అంటే మన అది ఏంటంటే కంఫర్ట్గా అనుకుంటుంటాడు వాడు, ఎట్లా ఉండాలో కూడా తెలియదు. కానీ మేము ఇంటర్వ్యూకి పోతున్నాం కదా, మనకి చెప్దాం అనుకునే టైం కూడా లేదు మనకి. వీడికి వచ్చిన తర్వాత ఫుడ్ కూడా మేము వీడికి వచ్చిన తర్వాత పోయినా కదా, అరే ఇంటర్వ్యూలో ఇట్లా మాట్లాడారు, మేము కూడా చెప్పాము, బూతులు మాత్రం ఎక్కడ మాట్లాడద్దురా, కొంచెం రెస్పెక్ట్ మాట్లాడు, బాగా మాట్లాడని చెప్పినాము. ఇంకా ఏంటంటే కొంచెం ఏదైనా ఇంటర్వ్యూలు పడితే కనుక దానికి కొంచెం చెప్పుకుంటా వస్తూ ఉంటాం. అట్లా కొత్త కదా వాడు కూడా. ఒక మంచి పాట వాడు ఈ అక్క కోసం. అక్క మీద ఒక పాట వాడు. పాటలు రావు అక్క. పాడు ట్రై చేయి. అక్క కోసం ఒక పాట వాడు సినిమాలో ఏం పాటలు రావు అక్క. పోనీ పోయమ్స్, రైమ్స్ ఏమన్నా వచ్చా? రైమ్స్ వచ్చాయి అక్క. పాడు మరి, స్టార్ట్ చేయి. ఏం చెప్పాలి అక్క? రైమ్స్ అదే ఇప్పుడు బూతులు మాట్లాడమని నేను బూతులు మాట్లాడు అని లోపే టపా 2 ముత్యాలు రాలి కెమెరాలో కాదు మేడం. మా లైఫ్ స్టైల్ చాలా ఉన్నది. ఇప్పుడంటే ఇటు దాకా వచ్చినాం, కానీ ఇంతకుముందు మేము కూడా లైఫ్ స్టైల్ అంటే ఈ పరంగా వచ్చేటప్పుడు కమిడియన్గా అవుతాము, ఇంకొకటి అవుతామని వచ్చినాం కదా. ఆ వేలో వెళ్ళలేకపోయినాం. అంటే ప్రయత్నం అయితే చేసినాం, చెప్తాను కదా, కామెడీ నైట్స్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో దాకా వచ్చి ఒక షో చేసి, ఆ షో ఏమైందో తెలియదు, చాలా మంది చేసినారు నాతో పాటు, వాళ్ళవి కూడా టెలికాస్ట్ కాలేదు. ఆడిదాకా అయితే నా ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. ఆ ప్రయత్నంలో ఈడొక భాగం అంతే. దాంట్లో ఏంటంటే మా టాలెంట్ కొన్ని రకాలు ఉన్నాయి. అన్న ఈరోజు డేట్ ఎంతనా? 6th మేడం. గుర్తుంచుకోరా ఈ తారీఖు, కోటగిరి శేషారామనబడే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు, కానీ నా పరువుని, నా పరపతిని సముద్రం మీద తీసుకుపోయినాడెవడో నా చేతిలో సావాలా. ఈ రోజు కాలేజీలో నా కూతురు ప్రజెంట్ నేస్ అని పలకాల. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా నేను సచ్చింది ఈ రోజే నా సమాధి మీద గీసారా, లేదా ఈలోగా నువ్వు సత్తే ఈ ఒక్క మాట నీ కొడుక్కి చెప్పి సావరా. ఇది మాత్రం జరగాల. ఏదే అప్రిషియేట్ చేయి. మీ అన్నని ఏం చేసిండు ఇప్పుడు? యాక్ట్ చేసినాడు అక్క. యాక్ట్ చేసి డైలాగ్ చెప్పాను. యాక్ట్ చేసి డైలాగ్ చెప్పిండా? పోనీలే. సో ఫైనల్ గా ఈ డైలాగు ఆయన చూసి, ఆయన డబ్బింగ్ చెప్పింటే ఒక వీడియోలో ఆయన చూసి నేర్చుకున్నా. నాకంటే అంత బాగా చెప్పగలడు. అదేనా, ఇప్పుడు నాది టాలెంట్ అని కాదు, ఆయన టాలెంట్ చూసి అరే ఈయన బాగుంది అని నేను నేర్చుకున్నా అట్లా డైలాగులు. అట్లా కొన్ని మూవీలో డైలాగులు మనం కూడా చెప్పగలమేమో అని ట్రై చేసి అట్లా కొన్ని డైలాగులు అనేవి నేర్చుకున్నాం. ఓకే. సో అలా నేర్చుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట. సో మీ లైఫ్ లో కష్టాలు ఏం లేవా? యూట్యూబ్ కష్టాలు అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. ఇప్పుడు వీడియో తీయడానికి మేము నైట్ కరెక్ట్ గా 11 గంటలకు బయలుదేరుతాం. అక్కడికి పోయేసరికి ఏదైనా ఒక 100 నుంచి 100. నిజంగా నైట్ టైం భయం మీద అసలు మేడం? నైట్ టైం అంటే భయం లేనప్పుడే ఆ వీడియోల గురించి తీసిన నేను. అంటే దయ్యాల గురించి దాని గురించి నమ్మకం లేనప్పుడే తీసిన నేను. తీసిన తర్వాత ఒక రోజు దాని గురించి పరిచయం అయిన తర్వాత మనము అంటే ఇప్పుడు దేవుడు అంటే నమ్మకం ఉంది, రాయితో డైరెక్ట్ కొట్టినా కనపడాడు. ఒక విగ్రహాన్ని మనదాన్ని తన్ని కింద పడేసారు కదా, దేవుడు వచ్చి ఏం చేయలేడు, కానీ మన నమ్మకం ఉంటుంది, కనపడకుండా చేయాల్సినవి చేస్తుంటారు. కానీ ఇవి డైరెక్ట్ గా అంటే ఇట్లా ఎదురు వచ్చి మాట్లాడలే, దాని అలాగా అనిపించి ఒక భయం అనేది పుట్టించినాయి. అదొక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా ప్రతిదీ ఒకటి కూడా, అట్లా అనిపించింది నాకు. దాని తర్వాత హెల్త్ బాగాలేకపోవడం, 2 సంవత్సరాల పాటు నేను చాలా వీక్ అయిపోవడం, తలనొప్పి, చాలా సమస్యలకు గురైన. అట్లా 11 గంటలకు నేను బయలుదేరేటప్పుడు భోజనం చేసి వెళ్తే ఆడపోయి వీడియోలు తీసేటప్పుడు నిద్రపోవాలి, ఆడిపోయి తీయలేం, డల్ అయిపోతాం. తినకోకుండా పోతేనే అక్కడికి పోయి ఒక రకంగా యాక్టివ్ గా చేయగలం. నాతో పాటు కెమెరామెన్ ఉండాలి ఒక వ్యక్తి. కెమెరామెన్ నాగూర్ కెమెరా తీసుకున్నా. ఫస్ట్ లో ఫోన్ లో తీసాను మేడం. తర్వాత నాగూర్ అంటే నాగూర్ బుజ్జి కాదు మేడం, మా ఊర్లో మా ఇంటి పక్కనే నాగూర్ భాష అని ఉన్నాడు.
ఓకే. ఆ అబ్బాయితో నాతో ట్రావెలింగ్ చాలా రోజులు చేసినాడు. ఆ అబ్బాయితో తీసాను. తర్వాత మస్తాన్ అన్న కూడా వీడియోలు చేసినాడు నాతో పాటు. ఆయన నేను అట్లా గోస్ట్ వీడియోలో కంటిన్యూ చేసినాం. ఇంకా పోయేటప్పుడు కొన్ని రోజులు ఏదైనా క్యారెక్టర్ అవసరం అయితే కొందరు వస్తారు, ఒక రోజు రారు. రాని రోజు షూటింగ్ మానేయాలా పోయి వచ్చేసరికి 2 అవుతుంది 3 అవుతుంది తెలియదు. ఇప్పుడు నా ఛానల్ కోసం నేను నిద్ర మేలుకుంటాను, కష్టపడతాను. నా కోసం వాళ్ళు కూడా మేలుకొని కష్టపడి వాళ్ళకి ఏదో ఇష్టం ఉందో ఇష్టం లేకనో నా కోసం వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ మీద కూడా కొన్నిసార్లు ఏంటంటే నా విషయంలో వాళ్ళని కూడా బాధ పెట్టాల్సింది వస్తుందేమో అని కొన్నిసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ గ్రోత్ అయ్యే ఛానల్ ను నిలబెట్టినా నా లైఫ్ ఆనే అయిపోతుంది. ఛానల్ చేస్తా రోజు చేసుకుంటుండేది ఆపలేం. అదేదో పోయినాం అవేలో వాళ్ళ గురించి ఆలోచించే బాధపడడం తప్పితే కొన్ని ఆపేయలేం. ఇంకొకటి లైట్ ఫోకసింగ్ పడితే కనుక తలని వస్తుంది. ఇంటికి వచ్చేసరికి లైట్కి వెళ్ళి చూసి ఎక్కువ ఫోర్సింగ్ ఉంటుంది, పక్క చూసి ఏం కనపడదు. రెడ్ లైట్ వాడతారా, ఈ లైట్లే వాడతారా మీరు? మేడం ఈ మామూలుగా కెమెరా లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లు వాడతాం. దానికి వెళ్ళి చూసి కళ్ళ నొప్పి వస్తుంటది, తలనొప్పి వస్తుంది. దాని వల్ల కొన్ని సమస్యలు. నైట్ మేలుకుంటాం, నైట్ మేలుకున్నాం కదా, పగులు నిద్రపోవడం అంటే ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాం. నిద్ర తక్కువ అవుతుంది, యూట్యూబ్ లో ఇన్కమ్ తక్కువ ఉంటుంది. యూట్యూబ్ నమ్ముకున్న వాళ్ళు వేరే పని. ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నారా మేడం? ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నారా? అది దాంట్లో కూడా మానిటేషన్ ఏం లేదు మేడం. ఈ మధ్యన మొదలు పెట్టాను. 42 ఫాలోవర్స్ ఉన్నారు, 42K ఉన్నారు. మానిటేషన్ కాలేదు. సో ఇవన్నమాట మీ కష్టాలు. ఇంకా అన్ని ఉన్నాయి మేడం, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మేడం. కానీ కష్టం అయితే ఉంటది. యాజ్ ఏ యూట్యూబర్ గా చెప్తున్నా, కష్టం అయితే ఉంటది. నా లైఫ్ లో నాకు సంబంధించిన కష్టాలు నా వేలో, ఆ రకమైన మనుషులు దాని ప్రవర్తన అట్లుంటది. ఎవరి లైఫ్ లో వాళ్ళకు తగినట్టు ఉంటది అలా అనమాట. సో నెగిటివ్ అయిపోయింది, ఇప్పుడు పాజిటివ్. అంటే సంతోషకరమైన విషయాలు ఏం లేవా మరి మీ లైఫ్ లో? సంతోషకరమైన విషయం అంటే ఏముంది మేడం? సంతోషకరమైన విషయం అంటే మా అమ్మ నాన్న వాళ్ళకు చదువు లేదు, మా అన్నను చదువుకోమన్నారు. ఆయనకు చదువు మీద ఆడికాడికి ఇంట్రెస్ట్ చదువుకోలేదు, నన్ను చదివించినారు. వాళ్ళు నాకు 100 కోట్లు కానీ 1000 కోట్లు కానీ, మీరు ఎన్ని కోట్లు అంటే ఎన్ని కోట్లు, ఆ స్థితితో సమానం నాకు ఇచ్చిన చదువు. చూసావా ఏం చెప్పిండు అన్న? దానివల్ల నేను ఈ రోజు జాబ్ తెచ్చుకోకపోవడం అది నా మీద ఆధారపడింది. తెచ్చుకోవడం అది నా మీద ఆధారపడింది. చదివియడం వాళ్ళు లేని రోజులలో కూడా డబ్బులు పోసి పుస్తకాలు కొనిచ్చి, ఆ రోజులలో అమౌంట్ తక్కువ కదా మేడం, ఏదైనా పని చేసినా కూడా చాలా తక్కువ. మా నాన్న గొర్రెలు ఎద్దులతో పొలాలకు పని చేసి వాళ్ళు ఇప్పుడు బిజినెస్ ఇట్లా చేసేటోళ్ళు కాదు, పొలం పనులు చేసుకుంటా నాకు ఆ డబ్బులతోనే చదివించినారు. ఆ వేళ పోయినాను. వీలైనంత వరకు ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో 100 మంది ఉంటే కాలేజీలో కొన్ని వేల మంది ఉంటారు. ఆ 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, ఉద్యోగాలు రావాలంటే మాత్రం మిగతా సమాజంలో ఎవరు బతకరు, అందరు ఉద్యోగాలు చేసుకుంటే బతకరు. అట్లా నేనేమనుకున్నా అంటే నేను కూడా చదువుకున్నాను, నాకు జాబ్ రాలేదు అంటే అందరికి జాబ్ రావాలని కదా, వాళ్ళకి వచ్చింది, మనం తెచ్చుకోలేకపోయినాము. అంతమందికి ఇవ్వడం నేను ముందే ఫిక్స్ అయినా మేడం, జాబ్ రాదు. ఎందుకంటే ఇంతమందిలో అందరికి ఇవ్వాలంటే కాదు కదా. కాబట్టి మన వే ఏదో ఇంకొక వే చూసుకోవాలా. మన ఓన్లీ నాలెడ్జ్ మీద ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో 100 మంది ఉంటే కనుక 100 మంది 100 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఎవరు ఏ రకంగా ఉన్నారు, ఏం మాట్లాడగలుగుతారు, వాళ్ళు మోసం చేస్తారా, అబద్ధం మాట్లాడతారా, ప్రతి ఒక్కరి గుణం తెలుసుకున్నాం. దానివల్ల మనం అట్లా ముందరికి వెళ్ళిపోతా ఉంటాం. అంతే. చూసావా అన్నేమన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న చదివిపించిన చదువు ఎన్ని కోట్లకైనా వెలకట్టలేని అంటున్నాడు. పోతావా స్కూల్కి? చెప్పలేం. అంతే మేడం. మా అల్లగడ్డలో కాలేజీలో చదువుతో పాటే స్పోర్ట్స్కి మేము చదివిన కాలేజీలో ప్రజ్ఞా కాలేజీలో చదివినాడు, అనంత కాలేజీలో చదివినాడు, మన ప్రజ్ఞా కాలేజీలో సద్దామన్న కూడా చదివినాడు. సో కాలేజీలో స్పోర్ట్స్కి అంటే మనం ఏదైనా బాగా యాక్టివ్ పర్సన్ ఉంటే స్పోర్ట్స్ కానీ, తర్వాత ఆర్మీ కానీ ఇట్లాంటివి వాళ్ళు దానికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ మన యాక్టింగ్ పరంగా ఉన్నా కూడా దానికి కూడా సపోర్ట్ చేయగలిగేటోళ్ళు ఉన్నారు మన కాలేజీలో. మనకు అంటే ఆ టైంకి నేను కాలేజీలో డైరెక్ట్ అంత యాక్టర్ కాదు కానీ మన నరసింహారెడ్డి సార్ కానీ ప్రజ్ఞా కాలేజీలో, అట్లనే మన అనంత కాలేజీ అని ఉంది అలగడ్డలో, అనంత రామ్ సుబ్బారెడ్డి సార్ నాకు, సార్ కాలేజీలో నేను షూటింగ్ చేసుకోవాలా, ఒక రూమ్ ఇవ్వండి, ఈ సన్నివేశం ఉంది, ఇది అవసరం అంటే కనుక మన ప్రజ్ఞా కాలేజీలో అయితే మా ఊరి సినిమా అనేది ఒక సినిమాను ఈవెంట్ చేసినాను. ఫోన్ చేసి ఎప్పుడైనా సరే నాకు ఇది కావాలంటే మాత్రం ఆలోచించకుండా నాకు పర్మిషన్ ఇస్తారు. ఆ కాలేజీలో నాకు అంతవరకు పెట్టుకున్నా పేరు. సో అలా రన్ అవుతుంది అనమాట మొత్తానికి. చూసావా అన్న చదువుకోవడం వల్లే ఊకే నీ దగ్గరకు వస్తున్నాను. ఏం తెలుసా, నాకు ఒక్కటే బాధ, నువ్వు చదువుకోవట్లేవు అని. నువ్వు వీడియోలు చేసుకో తప్పలేదు, కానీ చదువు ఎందుకు చదువుతలేవో, చదువుకుంటా కంటిన్యూ చేయమని చెప్పినా కూడా దాన్ని ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? వెళ్తావా స్కూల్కి? చూస్తావా? ఏం చూస్తావు? పోతావా పోవా స్కూల్కి? వాళ్ళ లైఫ్ లో వాళ్ళన్న ఏదో ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, వాళ్ళన్నకి ఏదో జరిగిందని లవ్ స్టోరీ తీసుకున్నాడు. అదే కదా మైండ్ లో ఈయన వేరే నెగిటివ్ నింపుకుంటున్నాడు, పాజిటివ్ నింపుకోవట్లేదు.
మా అన్న నాకు గుర్తు వచ్చేసరికి నన్ను భుజాల మీద ఎక్కించుకొని నన్ను తిప్పేది సన్నివేశాలు నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది. మా అన్నతో ఎప్పుడన్నా ఏదన్నా ఇంట్లో ఉంటుంది కదా చిన్న చిన్న సన్నివేశాలు గొడవ అంటే కూడా మా అన్నే, ఇప్పుడు మా అన్న మా నాన్న నా బలం అన్నీ వాళ్ళిద్దరే. నేను ఇప్పుడు మా అన్నతో ఏదైనా చిన్న విషయాలు కొన్ని ఉంటాయి కదా మేడం అన్నదమ్ములు, అట్లాంటివి ఉన్నా కూడా మా అన్న మా నాన్న లేకుంటే నా లైఫ్ జీరో. ఎన్ని ఉన్నా ఎంత సంపాదించుకున్నా ఏది ఉన్నా కూడా. అట్లా మా అన్న ఇప్పుడు కూడా కొన్ని ట్రక్కులకి అట్లా డ్రైవర్ కానీ ఆయన బండి వెహికల్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాడు. ఆ కష్టాలన్నీ నేను చూస్తుంట. నా వల్ల నేనేందంటే కనుక నేను ఏదైనా సక్సెస్ అయితే వాళ్ళను మా అన్నను కష్టం నుంచి ఏమన్నా బయటికి తీయగలుగుతానని ప్రతిరోజు ఉంటుంది. మా నాన్న గొర్రెలను మేపుతాడు. వాళ్ళని ఆ కష్టం నుంచి ఎప్పుడన్నా బయటికి తీసుకొని రావాలనే ప్రయత్నమే చేస్తాను. నా లైఫ్ ఇప్పుడు నేను మార్చుకోవాలని, నేను చదువుకొని ఇప్పుడు పట్టాలు పొందాలనే ఆలోచనలు లేను. కానీ నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు, నా బలంగా ఉండేటోళ్ళు వాళ్ళని మటుకు కొంచెం సేఫ్ సైడ్లోకి తీసుకురావాలా అనే ఉద్దేశంలోనే ఉంటుంది. వీడు అట్లా లేడు. వీడు వాళ్ళన్నాక ఏదో లవ్ స్టోరీ జరిగిందని రప్ప నేను. నువ్వు ఎవరిని లవ్ చేయవా ఫ్యూచర్ లో? చేయనుక. ఏం క్వాలిటీస్ ఉండాలి అమ్మాయికి? ఏం క్వాలిటీస్ అంటే నీకు నచ్చాలంటే ఎలా ఉండాలి అమ్మాయి? ఏం చెప్పాలి ఇక? అంటే నీ మైండ్ సెట్ కి, నీ సపరేట్ మైండ్ సెట్ ఉంది మా అందరితో కాకుండా, నీకు నచ్చాలంటే ఎలాంటి ఉండాలి అమ్మాయికి క్వాలిటీస్? ఎలా ఉండాలి అమ్మాయి? అమ్మాయిలా కాకుండా అమ్మలా చూసుకుంటూ ఉండాలి. ఇంకా బంద్ చేయండి ఇంటర్వ్యూ, ఇవన్నీ వద్దురా కానీ. ఈ డైలాగులు చెప్తానికి అయితే తక్కువ లేదు. అమ్మాయిలా కాకుండా అమ్మలాగా. ఏ ఆట వెనుక చదివినావు బాబు ఈ కొటేషన్? చదివాక. ఏ ఆట వెనుక చదివినావు ఈ కొటేషన్? ఆట వెనుక ఏం చదవలేక. మరి ఏడ చదివినావు? ఏడ చదవలే, నాకు తెలిసే చెప్పా. ఓకే, అమ్మాయిలా కాకుండా అమ్మలా చూసుకునే అమ్మాయి. మరి అబ్బాయిలు కూడా అన్నలా కాకుండా నాన్నలా బాయ్ ఫ్రెండ్ లా కాకుండా నాన్నలా చూసుకునే వాళ్ళు కూడా మీ లెక్క ఉండాలి కదా. మరి నువ్వు ఇట్లా బూతులు మాట్లాడితే ఏమన్నా వచ్చింది దాంతో పారిపోద్ది 2 రోజులకి. ఎందుకు పారిపోద్ది అంటే తిడదామక్క. తిట్టాలా అసలు నిజంగా? అమ్మ ఈరోజు నా మైండ్కి వచ్చే ఈరోజు నీ గురించి కొంచెం స్ట్రెస్ అవుతుంది. బికాజ్ ఆఫ్ నువ్వు చదువుకో, అదొక్కటే మాది రిక్వెస్ట్. ఒక అక్కగా చెప్తున్నా, నిజంగా జోక్ కాదు. సరే నువ్వు ఏమన్నా మాట్లాడు, ఏమన్నా చెయ్యి, అవన్నీ మేము ఆపము. లేదంటే అది నీ ఇష్టం, నీ పర్సనల్ లైఫ్ నీది. బట్ ఎడ్యుకేషన్ అనేది మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. మనం అప్డేట్ అవ్వాలి డే బై డే. ఇప్పుడు అన్నకి చదువు ఉంది కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ కాకపోతే ఏమైనా వేసుకుంటాడు. ఇప్పుడు అన్న నీకు యూట్యూబ్లో ఛాన్స్ లేదనుకో, నువ్వేం చేస్తావు? పార పని చేస్తావా, కరెంట్ పని చేస్తావా, బర్రెలకు అడిగిపోతావా, ఏడిపోతావు? చదువుకున్న వాళ్ళే జాబ్ చేయాలని కాదు, చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నువ్వు ఎలాగైనా బతకొచ్చు. చెప్పు. మారాలని అనిపిస్తుంటది కానీ మారబుద్ది కాదు. ఎట్లా మారాలనిపిస్తుంది? అదే ఇప్పుడు మీరు చెప్పినారు కదా, అట్లా మారాలనిపిస్తుంది కానీ మారబుద్ది కాదు. ఎందుకని అట్లా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్ప, నీ తప్ప? అది ఎవరి తప్ప అని తెలియదు. సరే ఇప్పుడు మారొచ్చు కదా. అన్న కూడా రోజు 10 నిమిషాలు నీ స్టడీస్ గురించి మాట్లాడుతున్నాడంటే ఆయనకి ఏమైనా పిచ్చా? ఆయన ఎవరు అసలు? ఆయన పని ఏంటి? ఆయన తలుచుకుంటే ఇంక నిన్ను పిచ్చిగా బూతులు మాట్లాడించి మస్తుగా వీడియోలు పెట్టుకొని అది దొబ్బేరా అనొచ్చు. కానీ ఆయన అట్లా అనట్లేడే. చదువుకోరా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? నీకేమో హితబోధ చేయడానికి నేనేమో బుద్ధుని కాదు కానీ చెప్తున్నా, నాకు అనిపించింది. చదువు వాల్యూ తెలిసిన అమ్మాయిని కాబట్టి చెప్తున్నా. ఏం చెప్పాలి? చదువుకుంటావా లేదా? ఇంట్రెస్ట్ అయితే లేదు. పోరీల మీద ఉందా ఇంట్రెస్ట్? లేదు. బూతుల మీద ఉందా ఇంట్రెస్ట్? ఉంది. ఉందా? వీడియోల మీద ఉందా ఇంట్రెస్ట్? ఉంది. ఎస్. సో థ్యాంక్ యూ అండి కత్తి స్టార్ గారు. సో వచ్చారు మంచిగానే. నాకైతే మీకేమనిపించింది ఇంటర్వ్యూ? పర్లేదా? పర్లేదు మేడం. ఓకే కదా. యా సార్, మీకు చెప్పండి, పెద్దవారు, ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? నాకైతే నచ్చింది. చెప్పు. దీంట్లో కూడా ఏదో ఒకటి వెతుకుతావు కదా, వెతికి చెప్పు ఆడియన్స్కి. వెతకలేక స్కూల్కి అయితే పోనంటావు. 10 నిమిషాలు నాకు ఇష్టపెట్టండి, పల్ల వీకి స్కూల్కి పంపిస్తా. లేదంటే ఈరోజు ఇక్కడ ఇష్టపెట్టుకోండి, వీడియో లేదు ఏం లేదు, స్కూల్కి పంపిస్తా. నేనే డబ్బులు పెట్టి నేను చదివిస్తా. వాడు చదువుకుంటా అంటే మీ దగ్గరనే పెట్టుకోండి మేడం, వాళ్ళు కూడా సంతోషం. ఇవాళ ఇష్టపెట్టుకోండి, నన్ను తీసుకెళ్ళొద్దు అసలు. వెళ్తావా? ఎన్ని రోజులైనా పెట్టుకోండి. ఉండవా? ఏం చేస్తావు? పారిపోతావా? ఫీలింగ్ ఎట్లుందంటే కనుక ఎప్పుడు ఇష్టపడతారా నాయన? ఈ నుంచి లైట్ ఆఫ్ చేసి కెమెరాలు బంద్ చేయండి నాయన. నేను వారిపోతాను, నా వల్ల కాదు అనుకుంటున్నావు కదా. కానీ ఇవన్నీ నీకు సర్టెన్ ఏజ్ వచ్చాక, అరే అప్పుడు చదువుకొని అయితే నాని నువ్వు కన్నీటి శోకంగా రాత్రులు ఏడ్చినా ఈ లైఫ్ మళ్ళీ నీకు తిరిగి రాదు, తెలుసా? ఇదంతా కెమెరా ముందు కాదు, కెమెరా బంద్ చేసినాక కూడా నీకు ఇదే చెప్తాను నేను. ప్లీజ్. అప్పుడు ఒకటి చెప్తాడు వాడు, మేడం నేను రాసుకున్న 4000 పేజీలలో 2 పేజీలు పట్టుకుని వాడెవడో డైరెక్టర్ దండు పల్లెమనే పిక్చర్ తీశాడు. వానికి తెలిసింది ఇంతే, వాని ద్వారా జనాలకు తెలిసింది కూడా ఇంతే.
కలం కంటే కత్తి గొప్పదని నమ్మి జర్నలిజం చదివి దాంతో పాటు ఎవరో నలుగురు అమాయకులు ఇంటర్వ్యూ చేసి దాంతో పాటు ఇలాంటి లుచ్చా నా కొడుకులు చెప్పే పుణ్యకోటి కథలు నమ్మి అమాయకుల ప్రాణాలకు పంచవర్ష ప్రణాళిక అని రాసిచ్చిన మీకు కూడా తెలిసిందే అని ఎత్తడప్పుడు. ఇంకా ఇస్తే ఇంకేం చేస్తాం? ఇంక ఇచ్చుకుంటే వాళ్ళ వరకు ఇచ్చుకోవడం వరకు తప్పితే ఏముందాడ? ఏం చెప్తావు చెప్పు, మాట్లాడు. నీతో నాకు చాలా మాట్లాడించాలని ఉంది కానీ నువ్వేం మాట్లాడట్లే. సర్లేక్క మీరు రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి ఏదో గంట ఎంతలైనా గంట అట్లా తీసుకుంటా టైం. ఏదానికి రా వీడియోకి దానికి గంట కాదురా, 10 నువ్వు నిమిషాలు. చదువుకు పూర్తిగా ఉపయోగించి ఓ సండే చాలా ఆయన వదిలేసినా ఒకటే యూట్యూబ్. నువ్వు చదువుకుంటా అంటే దానికంటే నాకైతే స్కూల్ మీద కంటే యూట్యూబ్ దీని వల్ల యూట్యూబ్ లో వచ్చింది ఏం లేదు. వ్యూస్ వస్తే షార్ట్ వీడియోలు తప్పితే దాని మానిటైజేషన్ కూడా లేదు. మానిటైజేషన్ కూడా కాదు, ఆల్రెడీ స్ట్రైక్ కూడా ఉంది. దానివల్ల ఏం కాదు, మీకు కూడా తెలుసు కదా. పోతావా చదువుకి? వాడు చదువుకుంటా కాదు ఇవాళ ఇక్కడ ఇచ్చి పెట్టెళ్ళండి. తీసుకోండి మేడం, లక్షణంగా ఈయనే పెట్టుకోండి. ఒక్కరోజు కాదు, లైఫ్ లాంగ్ హైదరాబాద్ బాగానే ఉంటుంది కదా. హైదరాబాద్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, సిటీ బాగుంటుంది. పెట్టుకోండి. వస్తావా మా ఇంటికి? రానుకో. ఎందుకు రా? మా ఇంట్లో అన్ని మంచిగానే చూసుకుంటాం. నీకు పడుకోవడానికి బెడ్ ఇస్తాం, ఏసీ ఇస్తాం, మంచి టైంకి మార్నింగ్ టిఫిన్ ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తా. అయినా కానీ చదువుకోవా? పోతావా? నమ్మకం లేదా నా మీద? నమ్మకం లేదక్క. చాలా మంది పిల్లలకి చదువుకునే స్కోప్ లేక చిన్న చిన్న పిల్లలు పనులకు పోతుంటారు. నీకు చదువుకునే స్కోప్ ఉన్నా కానీ నీకు ఒళ్ళు బలిసిపోయింది. లిటరల్గా చెప్తున్నా. వద్దు నాయనా వద్దు, నువ్వు చదువుకోవద్దు, నేను చెప్పొద్దు, నీకు ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే అదొక నాకు నిజంగా తెలుసా, నేను ఏమంటారు యూట్యూబ్కి వచ్చినాక నేను పీజీ చేసుకున్నా తెలుసా. మళ్ళీ యూట్యూబ్లో వాడి మళ్ళీ పీజీ చదవకపోతే తర్వాత నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుందని. ఇంకేమన్నా ఉంటే బాగుండి చదవడానికి నాకు ఫీలింగ్ వస్తుంది కానీ అంతకు మించి ఇంకేం చదువుతావు? చదువుకుంటే దాని లైఫ్ బాగుంటుంది మేడం. కొన్ని తెలియదు కదా మనకి. చదువు అనేది జాబ్ చేయడానికే కాదు, జనరల్ గా మనం బతకడానికి చదువు అనేది ఇంపార్టెంట్. చదువు రానోడు కూడా బతుకుతాడు, బతకడని చెప్పట్లే. కానీ నువ్వు ఇలా తయారవ్వవు. నీకు నిజంగా చదువు సంస్కారం మీద ఒక వాల్యూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు. మాకు వస్తాయి బూతులు. నిన్ను కూర్చోబెట్టి అక్క క్లాస్ బీక్తుంది అని అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకునేది తప్పు. నీకు ఏజ్ లో అలా అనిపించొచ్చేమో. నువ్వు చదువుకోకపోతే మాకు బాధ అవుతుంది, అది అర్థం చేసుకో. ఎంత మంచి ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావు. వీడియోలు చేసుకో, చదువుకో, కానీ నువ్వు వెళ్ళే వే రాంగ్ అంటున్నా. చదువుకో, నువ్వేమైనా చేసుకో. చదివే నేర్పిస్తుంది. మెల్లమెల్లగా నువ్వే మోల్డ్ అవుతుంటావు నీ లైఫ్లోకి. ఎలా ఎటు వెళ్ళాలి, ఎటు టర్న్ అవ్వాలి, ఎట్లా చేయాలి ఏంటి అని. నవ్వొద్దు, సీరియస్గా చెప్తున్నా. సీరియస్ మ్యాటర్ నవ్వకండి. సీరియస్ మ్యాటర్ అంటే నాకే అసలు నీకు చదువుకోవడానికి ప్రాబ్లం ఏంటన్నా చెప్పు. నాకు అసలు అర్థం కావట్లే. నేను వాళ్ళు ఇష్టపెట్టేదే లేదు. మా ఇంటికి తీసుకొని నిన్ను బయటికి రాకుండా అక్కడెక్కడో లాంగ్ లో స్కూల్ ఉంటది కదా, పెద్ద గోడ కట్టి బయటికి రాకుండా అల్లనే వేస్తారు. అందులో తీసుకు సబ్జెక్ట్ అనుకున్నాక. సబ్జైలా? నీకు జైలు గురించి కూడా తెలుసా? స్కూల్ గురించి కూడా తెలియదు? ఓరి నాయనో దేవుడా. చెప్పు, నీకెందుకు చదువుకోవాలనిపిస్తలేదు? ఏమక్క, చెప్పేటోళ్ళు లేకనా కొట్టేటోళ్ళు లేకనా? కొట్టేటోళ్ళు అందరు ఉన్నారక్క. మరి పోది కాకుండా పోలేక్క. ఫోన్ అన్న ప్లీజ్. సర్లేక్క, పోదలేక్క. నా కోసం కదా, రేపు నీకు జాబ్ వస్తేనే ఏదొస్తేనో నాకు ఇవ్వవు కదా పైసలు. నీ లైఫ్, మీ అమ్మ, మీ నాన్న, మీ పెద్దమ్మ కొడుకు, మీ లవర్ ఇచ్చి పెట్టేసిన అన్న, వీళ్ళకే కదా నువ్వు బెనిఫిట్ అయ్యేది. ఏం చేయాలిక్క? పోదలేక్క. నేను మళ్ళీ అన్నకు ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోక. లేదంటే పోలీసుల్ని పంపిస్తా అక్కడికి. అలానే మీరు వీడియోలు తీయకమని చెప్పకూడదు. నేను అసలు చెప్పాను వీడియోలు ఆపేసుకొని చదువుకొని చెప్పా. నేను అసలు చెప్పలే నీకు వీడియోలు తీయొద్దని చెప్పలే. చదువుకుంటా వీడియోలు నేను తీసుకునే 10 నిమిషాలు రా నీ దగ్గర నుంచి. అదే కదా వీడియో మొత్తం వారం మొత్తం మీకు అంకితం చేసేసిందని ఫీల్ అవుతున్నాడు. 4 రోజుల పాటు ఇటు వీడియోలు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నా అంటే ఈయన పిచ్చి వీడియోల మీద ఉంది కానీ చదువు మీద లేదు. అందుకని వీళ్ళింటికి అది తీసుకుపోయి చెప్పిన, ఈయనతో నేను 10 నిమిషాలే తీసుకుంటా, ఒకవేళ వీలైతే ఒక 1/2 అవర్ ఉంటుంది, ఈయన్ని జాగ్రత్త చూసుకోండి. ఇటు పొద్దున నీ మీద మీ అన్నకు కూడా డౌట్ వచ్చింది, నువ్వు ఏం చేస్తావా? ఇటు నా కోసం వచ్చి ఇడు ఇంకేదన్నా ఇబ్బంది అయిపోతే చెప్పలేం కదా. ఇబ్బంది అయిపోతే రేపు ఫేమ్ వచ్చాక వేరే విధంగా కూడా వాడి మిమ్మల్ని బొక్కలే ఇస్తాడు. ఎందుకే పిచ్చి తమ్ముడు? 10 నిమిషాలు తీసుకున్న వీడియోకి నువ్వు లైఫ్ అంతా చదువు ఆపేస్తున్నావు అంటే మామూలు మగోడి కాదు. ఇది పెద్ద టాస్క్. ఏం చెప్పాలో కూడా నీకు అసలు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మ వాళ్ళనే చదువుకోమని చెప్తారు. నేను నిజంగా లిటరలీ ఎన్ని ఇంటర్వ్యూలు చేసిన, విడిపోయిన వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ ఏదేదో చేసినా, ఈ అబ్బాయి విషయంలో నాకు నిజంగా బాధ అవుతుంది. అసలు ఈ అబ్బాయి ఎందుకు పోవట్లేదు చదువుకి? ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్స్ సెకండ్ టేబుల్ థర్డ్ టేబుల్ నేను జనరల్ పిల్లలు వస్తే అడుగుతా, అందరు చెప్పరు అవి.
వాళ్ళు స్కూల్కి పోతారు కానీ చెప్పరు, కానీ వీడు స్కూల్కి పోడు కానీ చెప్తున్నాడు అంటే అక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలి కదా మనం. నువ్వు ఇదంతా కాదని ఇలా మా ఇంటికి రా, నేను తీసుకెళ్ళి ఆ జైల్లో వేసేస్తా. అసలు రానక్క. స్కూల్ పెట్టిస్తారా నీకు? మంచి హై లైఫ్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించను, ప్రైవేట్ స్కూల్కి ఇంగ్లీష్ మీడియం స్కూల్కే పంపిస్తా. వదిలేక్క. అయినా కానీ పోవా? నా మాట అట్లాంటి ఛాన్స్ కనుక నాకు వచ్చిండే నేను ఖచ్చితంగా పోతురా. చెప్పు. వద్దుక్క. మార్చలేము కానీ. సో గైస్ చూసారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.